పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. లెట్ us go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. వధువు 7వ ముద్ర కింద ఉన్నదనే అంశములో మనం మాట్లాడుకుంటున్నాము. ఇది 32వ 33వ భాగం. ఇది వధువు 7వ ముద్ర కింద ఉన్నదని. మరి చక్కగా దేవుని యొక్క ఆత్మ మనకి ఎంత స్పష్టంగా ఒకదాని వెంబడి ఒకటి మనకు ఆ 7వ ముద్రను గురించిన మర్మమును విప్పుతున్నాడో మనకు అర్థమవుతున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇట్ వాజ్ అ లీడింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అది పరిశుద్ధాత్మక నడిపింపై ఉన్నది. అది ఆయన చక్కగా దాన్ని విప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అందులో మనము అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా అనే మరి అంశంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆమేన్. గత రాత్రి నేను చాలా విషయాలు బోధించాను. అంతకుముందు గురువారం కూడా చాలా విషయాలు నేను తెలియజేశాను. వధువు ఇప్పుడు ఈ ప్రకటన 10లో మరి ఆమె భర్త చేత ఆ దూత వర్తమానాన్ని, బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానాన్ని ఆమె అంగీకరించడం ద్వారా ఇప్పుడు ఆమె వాక్యము ద్వారా గర్భవతి ఉన్నది. ఇప్పుడు ఆమె ఆమేన్, హల్లెలూయా. మరి చాలా విషయాలు, అద్భుతమైన విషయాలను మనం చూసుకుంటూ వచ్చాం మనము. మరి అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ రోజున కూడా ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. నిన్న రాత్రి కూడా మరి మనం చూసాం. మొదటి నిర్గమం, 2వ నిర్గమం, 3వ నిర్గమం చూసామా? చాలా విషయాలు మనం చూసుకుంటూ వచ్చామా? అక్కడ ప్రకటన 10లో 3 పరిచర్యలు కనబడుతున్నాయి. ఒకటి ప్రకటన 10 1 నుండి 6 వచనాలు, శిరస్సు భర్త యేసుక్రీస్తు పరిచర్య. రెండవది ప్రకటన 10 7వ వచనములో 7వ దూత పరిచర్య, మర్మములన్నీ సమాప్తం చేసే పరిచర్య. మూడవది ప్రకటన 10 8 నుండి 11 వచనాలలో యోహాను వధువు శరీర పరిచర్య. ఇట్స్ ఎ బాడీ మినిస్ట్రీ. ఆమేన్ అంటారా? ఇప్పుడు శిరస్సు ఏం చేస్తుందంటే బాడీకి, శరీరానికి హత్తుకొని ఇప్పుడు ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన, ఎందుకంటే 5 రకాల పరిచర్యలో ఉన్న వీరు కూడా వధువై ఉన్నారు. తెలుసు కదా, సంఘ కాపరి కూడా వధువై ఉన్నాడు. సంఘ కాపరి కూడా వధువై ఉన్నాడు. సువార్థికుడు కూడా వధువై ఉన్నాడు. అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు వీళ్ళందరూ వధువులో భాగమై ఉన్నారు వాళ్ళు. అందుకే ఇది ఏంటంటే బాడీ మినిస్ట్రీ. ఇది అనేక సభ్యులు కలిగిన శరీర పరిచర్య. ఇది 3 మినిస్ట్రీస్, 3 పరిచర్యలు. సరిగ్గా ప్రొఫెసీ, ప్రవక్త చెప్పిన ప్రవచనం ప్రకారంగా మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామంటే బాడీ మినిస్ట్రీలో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రవక్త ప్రవచించి వెళ్ళాడా? మొదటి నిర్గమము ప్రవక్త మోషే ప్రవచించాడా? యోషువ గురించి ప్రవచించాడా? స్వాధీనపరచుకోబోతున్న వాగ్దానాల గురించి ప్రవచించాడా? అది యోషువ పరిచర్యలో జరిగిందా లేదా? యోషువ పరిచర్య ఏంటిది? బాడీ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ పరిచర్య, బాడీ మినిస్ట్రీ. వింటున్నారా? శరీర పరిచర్య. అర్థమవుతుందా? ఆ మర్మయుక్తమైన శరీర పరిచర్య. ఆ తర్వాత 2వ నిర్గమంలో యేసుక్రీస్తు వచ్చాడు. అవునా? ఆయన కూడా ఏమని చెప్పాడు? ఆయన కూడా ప్రవచించి వెళ్ళాడు. ఆయన ఎవరి గురించి? పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్మ రాబోతున్నాడని. అవునా? ఎప్పుడైతే ఆయన ప్రవచించి వెళ్ళాడో అపోస్తల కార్యంలో బాడీ మినిస్ట్రీ మొదలైంది. వాళ్ళందరూ మేడగదిలో ఉండగా పెద్దకోస పండుగ రోజున పరిశుద్ధాత్మతో నింపబడ్డారు వాళ్ళు. మళ్ళీ 5 రకాల పరిచర్యలు ప్రారంభమైన అక్కడ శరీర పరిచర్య. ఓకేనా? అయితే యేసు ఏదైతే వాగ్దానం చేశాడో అవన్నీ అక్కడ వాళ్ళకు నెరవేర్పు జరిగినాయి. అక్కడ వాళ్ళు స్వాధీనపరుచుకుంటారన్నవన్నీ కూడా జరిగినాయి. ఆయన చెప్పాడా లేదా? మీరు బూది గంటముల వరకు నాకు సాక్షులై ఉంటారు. యూదయ, సమరయ మరియు బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడా లేదా? ప్రవచించాడా లేదా వాళ్ళ గురించి? మరి 3వ నిర్గమములో ప్రొఫెట్ విలియం బ్రెనామ్, ప్రవక్త విలియం బ్రెనామ్ గారు ఆయన ప్రవచించాడు. ఆయన దేని గురించి? 5 రకాల పరిచర్యల గురించి. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే ఆయన పరిచర్యలో వాగ్దానాలు చేయబడ్డాయో, ఏవైతే స్వాధీనపరుచుకుంటారని చెప్పబడ్డాయో, ఇప్పుడు అవన్నీ కూడా ఆమేన్ ఈ బాడీ మినిస్ట్రీలో, ఈ యొక్క శరీర పరిచర్యలో దేవుడు నెరవేర్పు చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. చాలామంది అంటుంటారు, మాకు పాస్టర్ అక్కర్లేదండి, మాకు సువార్థికుడు అక్కర్లేదండి, మాకు ఎవరు అక్కర్లేదు, మాకు ప్రవక్త యొక్క టేప్స్ ఉన్నాయి, సరిపోతాయి మాకు. నీకు అర్థం కాలేదు పరిచర్య. అసలు నీకు టేప్స్ అర్థమైతే నువ్వు ఒక సంఘంలో ఖచ్చితంగా దేవుని చేత పిలువబడిన ఒక సేవకుని క్రింద నువ్వు నడిపించబడతా ఉంటావు. నువ్వు దేవుని చేత పిలువబడిన ఒక నిజ సేవకుని క్రింద నువ్వు ఉంటూ ఆయన పరిచర్యలో సంపూర్ణతలోనికి వస్తూ ఉంటావు. నువ్వు
5 రకాల పరిచర్యలు ఎందుకు ఇవ్వబడింది? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా. ఎంత సంపూర్ణత చెప్పండి? ఎంత సంపూర్ణత చెప్పండి? యేసుక్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అది ఎలా జరగగలదు బ్రదర్? వాళ్ళిద్దరు ఒకటైతే తప్ప. యేసుక్రీస్తు ఆ విశ్వాసి ఒకటైతే తప్ప, యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఒకటైతే తప్ప వాళ్ళు సమానమైన సంపూర్ణతను పొందుకోలేరు. సో బాడీ మినిస్ట్రీ ఏంటిది ఇప్పుడు? శరీర పరిచర్య ఏంటిది ఇప్పుడు? వీళ్ళిద్దరు ఒకటి చేయడం. అందుకే శిరస్సు వచ్చి ఇప్పుడు ఈ శరీరమును అతుక్కొని ఒకటయ్యి వివాహమయ్యి నడిపించబడుతూ ఇప్పుడు వాక్యము చేత ఇప్పుడు వీళ్ళు ఏమై ఉన్నారు? వీళ్ళు ఇప్పుడు గర్భము ధరించి ఉన్నారు. ఇప్పుడు ఏం కనబోతున్నారు? పలకబడిన మాటను కనబోతున్నారు. యేసుక్రీస్తు పలకబడిన మాటనేనా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఏంటిది వాక్యం? పలకబడిన మాట. గ్లోరీ, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. యు హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ కాలానికి సంబంధించిన ప్రణాళిక నీకు అర్థం కావాలి. మలాకి 4, ప్రకటన 17 ఒక్క మనుషుని పరిచర్య. అందులో ఎవడు కూడా అడుగు పెట్టడానికి వీలు లేదు. అందులో ఎవరు కూడా పాలుభాగస్తులు అవ్వడానికి వీలు లేదు. 1909 నుండి 1965 వరకు ఒక మనుషుని పరిచర్య. డు యు అండర్స్టాండ్? అది మలాకి 4 నెరవేర్పు. అది మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలు నెరవేర్పది. ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం నెరవేర్పది. ప్రకటన 3:14 నెరవేర్పది. ఒక మనుషుని పరిచర్య. ఏలియా మరియు క్రీస్తు పరిచర్య. మొదటి రాకలో ఏలియా క్రీస్తు పరిచర్య జరిగాక ఏం జరిగింది? మళ్ళీ అపోస్తల కార్యం మొదలైంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఏలియా మరియు క్రీస్తు పరిచర్యలు. తర్వాత ఏం మొదలైంది? బాడీ, శరీర పరిచర్య, 5 రకాల పరిచర్యలు, అపోస్తల కార్యం. ఆమెనంటారా? మళ్ళీ ఇప్పుడు రెండవ రాకల్లో ఏలియా మరియు క్రీస్తు పరిచర్య తర్వాత ఏం జరగాలి? మళ్ళీ ఇప్పుడు శరీర పరిచర్య. మొదటి రాకల్లో క్రీస్తు ఆ శరీరంలోనికి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కార్యంలో శరీరంలోనికి వెళ్ళాడు. ఆమెనంటారా? ఇప్పుడు రెండవ రాకల్లో క్రీస్తు ఇప్పుడు మళ్ళీ ఎవరిలోకి వస్తున్నాడు? ఇప్పుడు ఆయన ఇప్పుడు వధువులోనికి, అదృశ్య శరీరములోనికి, మర్మయుక్తమై ఉన్న శరీరములోనికి, యేసుక్రీస్తు భార్యలోనికి ఆయన ఇప్పుడు కుమరించుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఓ గ్లోరీ. మరి రాత్రి మనం ఇంకోటి కూడా చూసాం, అద్భుతమైన విషయం. మొదటి నిర్గమము 3వ నిర్గమమునకు ఛాయగా ఉన్నదని తృతీయ నిర్గమంలో చెప్పాడు ప్రవక్త. మొదటి నిర్గమము 3వ నిర్గమానికి ఛాయగా ఉందన్నాడు. మొదటి నిర్గమములో మోషేతో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కానాన్ దేశానికి వెళ్ళలేదు. వెళ్ళారా? కానీ యోషువతో వచ్చిన కొత్త తరం వారు మాత్రం కానాను దేశానికి వెళ్ళారు. వాళ్ళ పితరుల స్వాస్థ్యంలోనికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు కూడా అంతే. విలియం బ్రెనమ్ కాలంలో ఉన్న వాళ్ళందరూ నిద్రించారు. ఎవరు మనం? కొత్త తరం. ఎవరు మనం? యోషువ పరిచర్యలో ఉన్న వాళ్ళం మనం. యోషువ మనల్ని నడిపిస్తా ఉన్నాడు. బలిష్ఠులను దూత మనల్ని నడిపిస్తా ఉన్నాడు. హోలీ గోస్ట్ మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం జరుగుతా ఉన్నది? ఇప్పుడు కానాన్లోకి వెళ్తా ఉన్నాం మనం. వాక్యమును మన స్థానాన్ని మనం చూసుకుంటున్నాము. ఇది ముందుగానే ప్రవచించబడిన ప్రవచనం. ఇది ముందుగానే ఇవ్వబడిన స్వాస్థ్యం. ఇది వాక్యములో నీ స్వాస్థాన్ని, వాక్యాన్ని పొందుకుంటా ఉన్నావు నువ్వు. అందుకే ప్రవక్త బోధించినప్పుడు ముద్రలు వాళ్ళకి అర్థం కాలేదు, భవిష్యత్తు గృహం వాళ్ళకి అర్థం కాలేదు, ఉరుములు వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే ఆ పాత తరము నుండి కొత్త సిద్ధాంతాలు బయలుదేరినాయి. ఉరుములు ఇంకా విప్పబడలేదు, ఇంకా ఉరుములు బయలుపరచబడలేదు, 7వ ముద్ర విప్పబడలేదు, కొనసాగింపరచ. ఇదంతా ఎవరు తీసుకొచ్చింది అనుకుంటాను? కొత్త తరం వాళ్ళు కాదు, ఆ పాత తరం వాళ్ళు. విలియం బ్రెనమ్తో మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు,
విలియం బ్రెన్నామ్ గారు మా కలలు విన్నాడని చెప్పిన వాళ్ళు. జూనియర్ జాక్సన్ లాంటి వాడు. విలియం బ్రెన్నామ్ తర్వాత నేనే కొనసాగింపు పరిచర్య. ఎవరితను? జూనియర్ జాక్సన్ విలియం బ్రెన్నామ్తో ఉన్నాడు. కానీ ఆ పాత తరం వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు కాదు వెళ్ళేది దాంట్లోకి. ఆమేన్, హల్లెలూయా. అందుకే అదిగో ఆయన పేరేం పేరు, కోల్మన్, మిస్టర్ కోల్మన్. ఆయన కూడా విలియం బ్రెన్నామ్ గారి చేత అభిషేకం పొందుకున్నవాడు. విలియం బ్రెన్నామ్ గారు ఉన్నప్పుడు పాస్టర్గా అభిషేకం పొందుకున్నవాడు, సేవకుడిగా అభిషేకం పొందుకున్నవాడు. మెసేజ్లో ఉంది అది. కానీ తర్వాత ఆయన ఏం తీసుకొచ్చాడు? 7వ ముద్ర తెరపడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు. 7 ఉరుములు అనేది 7 వ్యక్తుల ద్వారా వస్తుంది అనే కొత్త సిద్ధాంతం. ఏంటిది వీళ్ళకు అర్థం కాలే? 7 ఉరుములు అర్థం కాలే, 7వ ముద్ర భవిష్యత్తు గృహం అర్థం కాలేదు వాళ్ళకు. బిల్లీ పాల్ సాక్ష్యం ఇచ్చాడు, కావాలంటే ఇంటర్నెట్లో ఉంది. ఆ సాక్ష్యంలో బిల్లీ పాల్ ఏమన్నాడంటే, ఆ రోజు రాత్రి ప్రవక్త బ్రెన్నామ్ గారు ఈ భవిష్యత్తు గృహం గురించి బోధించినప్పుడు, ఏది పరలోకపు పెళ్లి కుమారుడు భూలోకపు పెళ్లి కుమారుడు ఒక భవిష్యత్తు గృహం బోధించాక బిల్లీ పాలే ఇంటికి తీసుకెళ్తా ఉంటాడు బ్రదర్ బ్రెన్నామ్కి. బిల్లీ పాల్ తీసుకెళ్తుంటే, బిల్లీ ఈ రాత్రి నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడిగాడు. అప్పుడు బిల్లీ పాల్ అన్నాడట, అర్థమైంది డాడీ అన్నాడట. ఇంకొద్దిసేపు అయినాక మళ్ళీ అడిగాడట, మళ్ళీ అర్థమైంది అన్నాడట. మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ అడిగాడట, లేదు డాడీ అర్థం కాలే అన్నాడట. అది ఎప్పుడు నీ నోటి నుండి వస్తుందని నేను చూస్తున్నాను. నీకే కాదు, మన టెబర్నాకిల్లో అనేక మందికి అర్థం కాలేదు. బ్రదర్ మరి ఎందుకు వాళ్ళకి అర్థం కాలేదు? ప్రవక్త స్వయంగా బోధిస్తా అంటే మనం అనుకుంటుంటాం, బ్రదర్ నేను ప్రవక్తన కాలంలో ఉంటే ఎంత బాగుండు, అమెరికాలో పుడితే ఎంత బాగుండు, జెఫర్సన్ విల్లో పుడితే ఎంత బాగుండు, బ్రెండాన్ టెబర్నాకుల్లో ఉంటే ఎంత బాగుండు. ఆ పాత తరం వారికి 7 ముద్రలు అర్థం కాలేదు, 7వ ముద్ర అర్థం కాలేదు, 7 ఉరుములు అర్థం కాలేదు. అందుకే వాళ్ళు అలాంటి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలను తీసుకొచ్చారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఫోటోలు చూపించుకుంటారు, మేము విలియం బ్రెన్నామ్తో ఉన్నాం చూడు, విలియం బ్రెన్నామ్ గారు నన్ను అభిషేకించాడు చూడు, విలియం బ్రెన్నామ్ గారు నాకు కళ చెప్పాడు చూడు, అయ్యా అంత మనకు సూచన ఇది అనే దాంట్లో విలియం బ్రెన్నామ్ గారు కళ చెప్పాడు చూడు, నా కళనే చెప్పాడు. నేను మీకు ఒక దాన్ని చూపిస్తాను నేను ఈరోజు, వినండి జాగ్రత్తగా. వాళ్ళకి అర్థం కాలేదు, అర్థం కాదు కూడా. ఎందుకంటే మొదటి నిర్గమము, 3వ నిర్గమమునకు ఛాయ. మొదటి తరం వాళ్ళు ఎవరైతే మోషేతో బయటకు వచ్చారో వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు వాళ్ళంతా. కానీ ఒక కొత్త తరము తయారైంది. ఐగుప్తులో ఏం జరిగిందో వాళ్ళు ఎప్పుడూ వెళ్ళలేదు. వాళ్ళకి ఐగుప్తులో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు మోషే చెప్పేదాకా. అయ్యో, ద్వితీయోపదేశ కాండం ఏంటిది? మోషే వర్తమానమేనా? మోషే బోధిస్తా ఉన్నాడు అరణ్యంలో కొత్త తరం వారికి ద్వితీయోపదేశ కాండం అంటే అదే కదా అండి. మొత్తం ఏం జరిగిందో చెప్పాడు. ఎందుకు చెప్పాడు వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఈరోజు మోషే చెప్పింది మనకు తెలియదు కాబట్టి మోషేది వింటా ఉన్నాం మనం. ఎందుకంటే స్వాధీనపరచకపోయేది మనమే కాబట్టి. కానీ సార్ మినిస్ట్రీ ఏంటిది? బాడీ మినిస్ట్రీ. గ్లోరీ, హల్లెలూయా. శరీర పరిచర్య ఇప్పుడు ఇది. అందుకే ఇప్పుడు జరుగుతుంది ఇదంతా. ఇంకోటి రాత్రి నేను ఇది కూడా చెప్పాను, నువ్వు ఎత్తబడే క్యాండిడేట్వి నువ్వు. కానీ ఆ పాత తరం వారు కాదు. వాళ్ళు ఎత్తబడతారు, కానీ ఎలా ఎత్తబడతారంటే మరణించి. నువ్వు మరణము రుచి చూడకుండా ప్రాఫెట్ ప్రవచించాడు. ఇవాళ చూపిస్తాను వీలైతే సాయంత్రం మీటింగ్లో ప్రవక్త ప్రవచించాడు. ఒక వధువు భూమిపైన ఉండబోతున్నది. ఆమె మరణమును రుచి చూడకుండా ఆమె వెళ్ళిపోబోతున్నది. అది ఆ పాత తరం వారికి అది ఆ పాత తరం వారికి సంబంధించింది కాదు అది. ఎందుకు ప్రవక్త చనిపోయాడు? మన ప్రవక్త విలియం బ్రెన్నామ్ గారు ఎత్తపడ్డట్టు చూడకుండా మోషేకి సాదృశ్యం కాబట్టి. ఐ యు క్యాచింగ్? మీరు అర్థమవుతుందా మీకు? మన ప్రవక్త మోషేకి సాదృశ్యం కాబట్టి మోషే ఎలాగైతే ఆ కానానులోనికి అడుగు పెట్టక ముందే వెళ్ళిపోయాడు, అలానే మన ప్రవక్త కూడా వెళ్ళిపోయాడు. ప్రతిదీ కూడా దేవుడు ఆయన ఛాయలో పెట్టున్నాడు. ఆయన ఎందుకు పాత తరం వారు ఇట్లాంటి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు తీసుకొచ్చారు? ఎందుకు ఈ కొత్త కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చారు? కారణం అదే, నశించిపోవాలంతే.
వాళ్ళు 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 సజీవంగా ఎత్తబడే గుంపు కాదు వాళ్ళది. సజీవంగా ఎత్తబడాలంటే 7 ఉరుములు బయలుపరచబడాలా. ఎందుకు? ఎత్తబడే విశ్వాసం ఎక్కడున్నదన్నాడు ప్రవక్త. 7 ఉరుములలో ఉన్నదన్నాడు ఆయన. అసలు వాళ్ళు 7 ఉరుములే బయలుపరచబడలేదని నమ్ముతా ఉన్నారు వాళ్ళు. 7 ఉరుములే బయలుపరచబడలేదని స్పష్టంగా ప్రవక్త చెప్పినాక కూడా వాళ్ళు దాన్నే నమ్మారు. అవునా లేదా? ఎందుకు? వాళ్ళకి ఆ ఛాయ సరిపోవాలి కాబట్టి, వాళ్ళకి ఆ సాదృశ్యం సరిపోవాలి కాబట్టి. ఆమేన్. కానీ ఈరోజు మనకెందుకు బయలుపరచబడుతున్నది? హోలీ గోస్ట్ ఎందుకు? మోసే వర్తమానంలో నుండి మనకు 7 ఉరుములు తెలుస్తా ఉన్నాడు ఆయన. 7వ ముద్ర తెలుస్తా ఉన్నాడు ఆయన. ఈ శరీర పరిచర్యలా, ఈ 5 రకాల పరిచర్యలా, ఈ యోషువ నాయకత్వంలా, ఈ పరిశుద్ధాత్మ నాయకత్వంలా, ఈ బలిష్ఠుల దూత నాయకత్వంలా ఎందుకు ఇప్పుడు తెరుస్తా ఉన్నాడంటే, అదిగో ఒక వధువు ఉన్నది. మరణమును సమాధిని దాటుకొని వెళ్ళిపోయే వధువు ఈమె. ఈమె హానోకు వలే డైమెన్షన్స్ మారబోతున్నది ఈమె. మొత్తం పరిమాణాలు మారబోతున్నది ఈమె. ఓ ఏలియా వలే ఈమె పరిమాణాలు దాటుకొని వెళ్ళిపోబోతున్నది ఈమె. బ్రతుకుండగానే, సజీవంగా ఉండగానే ఈమె మార్పు చెందబోతున్నది ఈమె. నో డెత్ ఫర్ హర్. ఆమెకు మరణం లేదు. ఈ కరోనా వైరస్ ఏం చేస్తుంది ఆమెను? దాని తాత కూడా ఏం చేయదు. నెక్స్ట్ తాత వస్తుంది, అది కూడా ఏం చేయదు. ఎందుకంటే మనము సజీవంగా ఎత్తబడే దాంట్లో ఉన్నాం మనం. ఒకవేళ అందులో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోతారు, దానికి మనం ఏం చేసేది లేదు. కానీ వధువు మాత్రం ఉన్నది. ఒక వధువు ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా ఆమె సజీవంగా ఎత్తబడుతుంది ఆమె. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ రాత్రి మనం చాలా స్పష్టంగా చూసాం. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన 10లో 3 పరిచర్యలు, 3. క్రీస్తు భర్త శిరస్సు, విలియం బ్రానమ్ 7వ దూత. మర్మమంతా సమాప్తం, ఆయన ద్వారానే రావాలి. 3వది శరీర పరిచర్య. భర్త వచ్చి ఈ శరీరాన్ని హత్తుకొని మళ్ళీ ప్రవచించడం, మరలా ప్రవచించడం. రాజులను గూర్చి, రాజ్యములను గూర్చి, ఆయా దేశములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడే వారి గూర్చి నువ్వు మరలా ప్రవచింప అగత్యమని వారు ఆయనతో చెప్పారు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. ద మినిస్ట్రీ, పరిచర్యను మనం అర్థం చేసుకోవాలా. మనం ఎలా పడితే అలా పోయేది కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ 5-fold మినిస్ట్రీ. 5 రకాల పరిచర్య ఏంటిది నీకు అర్థం కావాలి. నేను చర్చ్ స్థాపించిన బ్రదర్, నా దగ్గర కూడా 50 మంది వస్తున్నారు. మా దగ్గర కూడా విలియం బ్రెన్హామ్ గారి ఒక అగ్నిస్తంభం ఫోటో ఉంది, మేఘస్తంభం ఫోటో ఉంది, పక్షిరాజు ఫోటో ఉంది. మా దగ్గర కూడా క్యాసెట్లు ఉన్నాయి, మా దగ్గర కూడా పుస్తకాలు ఉన్నాయి. ఓయ్, నీ విజన్, నీ దర్శనం ఏంటి అసలు? దేవుడు నేను ఎందుకు పిలిచాడు? నీకు అసలు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటిది? దేవుడు నేను ఎందుకు పెట్టాడు? అసలు నీకు ఇవ్వబడిన విజన్, దర్శనం ఏంటి అసలు? 7వ ముద్ర దర్శనము. ఏ సంఘమునకు, ఏ కాపరికైతే ఉండదో ఆ సంఘం, ఆ కాపరి నశించిపోవును. దట్స్ ట్రూ. అర్థం కావాలి మనకు మినిస్ట్రీ. అందుకే దేవుడి మర్మములు విప్పుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనకు సూపర్నోవా మొదలైంది. దీని మీద చెప్తాను ఒకసారి. సూపర్నోవా మనకు మొదలైంది. సూపర్నోవా, ఏ డయింగ్ స్టార్, ఒక చచ్చిపోతున్న నక్షత్రం, సూర్యుల్లో కలిసిపోబోతున్న నక్షత్రం. ఓ డయింగ్ స్టార్. మనం ఎవరం? డయింగ్ స్టార్, సూర్యుల్లో కలిసిపోతున్న నక్షత్రం మనం. అయితే అది చనిపోయేటప్పుడు ఎక్కువ వెలుగునిస్తుంది. అది సూర్యుడు ఎంత వెలుగు ఉంటాడో అంత వెలిగిస్తూ ఉంటుంది అది చనిపోయేటప్పుడు. దాన్ని సూపర్నోవా అంటారు. మనం ఎవరమన్నాడు తెలుసా ప్రవక్త? సూపర్నోవా. మనం సూపర్నోవా ఉన్నాం మనం. ఆమేన్. అందుకే దేవుడు ఎక్కువ వెలుగునిస్తూ ఉన్నాడు. వెలుగంటే వాక్యమే కదా. కీర్తకారుడు చెప్పలేదా? నా పాదములకు ఆయన వాక్యం ఏమై ఉన్నది అన్నాడు? దీపము నా త్రోవకు. వాక్యము వెలిగేనా? యేసుక్రీస్తు వాక్యము వెలిగేనా? వెలుగు ఎందుకు ఎక్కువ ఇస్తూ ఉన్నది? ఎందుకంటే మనం సూపర్నోవాలో ఉన్నాం. వి ఆర్ ద సూపర్నోవా. మనమే సూపర్నోవా అయి ఉన్నాము. డయింగ్ స్టార్. ఆ నక్షత్రం చచ్చిపోతా ఉన్నది ఇప్పుడు, కానీ చనిపోయే ముందు అది ఆ సూర్యుల్లో కలిసే ముందు ఆమేన్, ఆమేన్, ఆమేన్,
అది తన వెలుగును అధికంగా ఇస్తూ ఉంటుంది. అది మనం కూడా అలానే అదృశ్యం కాబోతా ఉన్నాం, ఆ నీతి సూర్యుల్లో కలిసిపోతా ఉన్నాం. అందుకే వెతుకు అధికమవుతా ఉన్నది. ఇప్పుడు బ్రదర్, సహోదరుడా, ఇవన్నీ వాక్యంలో చెప్పబడ్డాయి ఇవన్నీ. సో లెట్ us గో. ఇప్పుడు అక్కడ దాకా రాత్రి మనం చూసాం, చాలా విషయాలు చూసాం. ఇంకా జస్ట్ అట్లా పైన కొన్ని చెప్పాను. మరొక్కసారి చదువుదాం ప్రకటన 10. ద మెసేజ్ ఆఫ్ ది అవర్. ఈ గడియ వర్తమానం ఇది. ఏది? ప్రకటన 10. అపస్కారం 2:38 కాదు. అపస్కారం 2:38 కాదు. ప్రకటన 10. ఈ గడియ వర్తమానం, ఈ కాల వర్తమానం, 7 ఉరుముల వర్తమానం. 7 దాని ఏమంటారంటే 7 ఉరుముల యొక్క వర్తమానం. 7 థండర్స్ మెసేజ్. ప్రకటన 10 7 ఉరుముల యొక్క వర్తమానం. అందుకే ప్రకటన 10ని మరొకసారి చదువుదాం. 1వ వచనం నుండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యము బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. నీతి సూర్యుడినా, ఎందుకంటే ఆయన ముఖము సూర్యబింబము వలె ఉన్నది. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి, ఇందులో ఉన్న ప్రతి మాట పైన నేను ఇదివరకే బోధించున్నా. నేను ఆయన ఎందుకు ఆయన కుడి పాదాన్ని సముద్రం మీద మోపాడు, ఎందుకు ఎడమ పాదం మీద మోపాడు, ఎడమ పాదము ఆయన భూమి మీద మోపాడు? ఎందుకంటే ఈ 2 క్రూర జంతువులు, ప్రకటన 13లో వస్తున్న 2 క్రూర జంతువులు, ఒకటి సముద్రంలో నుండి, నీళ్ళలో నుండి, ఇంకొకటి భూమిలో నుండి వస్తున్నాయి. ఈ రెవల్యూషన్ ఏం చేస్తారంటే వాటిని అణిచివేస్తూ ఉన్నాయి. వధువు పైన ప్రభావం చూపించలేవు అవి. సింహము గర్జించినట్లు. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల కాదు. ఎందుకంటే గొర్రెపిల్ల సింహం వల్ల అరవలేదు కదా, అనుకరించగలదా? ఒక గొర్రెపిల్ల సింహము వల్లే గర్జించడము అనుకరించగలదా? సో ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆయన దాట్స్ రైట్, ఆయన సింహమై ఉన్నాడు. ఇప్పుడు ఆయన సింహం గర్జించినట్టు గొప్ప శబ్దముతో ఆర్పాటించాను. ఆయన ఆర్పాటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికాను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము రాయవద్దని విన్నాడు. అవునా? కానీ యోహాను విన్నాడు. యోహానుకు అవేంటో తెలుసు. ప్రవక్త చెప్పాడు, యోహానుకు అవేంటో తెలుసు. అందుకే రాయబోయాడు. ఆయన తెలవకుండా రాయగలడా? అదేదో ప్రకృతి సంబంధమైన ఉరుము కాదు అది. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన ఉరుమును ఎవరు రాయలేరు. అది దేవుడి స్వరం. అది ఇట్స్ గాడ్స్ వాయిస్. అది ఇట్స్ ఎ గాడ్స్ మెసేజ్. అది దేవుని వర్తమానం. అది యోహాను విన్నాడు కానీ రాయలేదు. అంటే ఇప్పుడు అది యోహానులో భద్రపరచబడ్డాయి. ఆ 7 ఉరుముల స్వరం ఇప్పుడు ఎవరిలో ఉన్నది? ఇప్పుడు అది యోహానులో భద్రపరచబడ్డది. యోహానులో అది ముద్రించబడి ఉన్నది. మరి బైబిల్లో యోహాను ఎవరి సాదృశ్యం? ఇప్పుడు ఈ వధువు, ఈ యోహాను వింటది. ఆ సింహ గర్జన వింటది, ఆ ఆర్భాటము వింటది ఈమె. ఎందుకంటే 2వ తెస్సలోనిక 1 తెస్సలోనిక 4వ అధ్యాయములో ఆయన ఆర్భాటముతో దిగొస్తా ఉన్నాడు. ఆయన ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతో ఆయన దిగొస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన 3 కార్యాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. 3-fold mystery of his coming. ఆయన రాకడని గురించిన 3 మడతల యొక్క మర్మము. గ్లోరీ! యోహానులో ఇప్పుడు అవి భద్రపరచబడ్డాయి. యోహానులో అవి ఇప్పుడు దాచబడి ఉన్నవి, మరుగు చేయబడి ఉన్నవి, ముద్రించబడి ఉన్నవి. అంటే ఇప్పుడు ఈ యోహానులో మాత్రమే అవి ముద్రించబడతాయి. దేవుడికి మహిమ కలుగును గాక. 5వ వచనం. మరి సముద్రం మీదను భూమి మీదను నిల్చుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తటి ఎత్తి, ఇది కూడా చెప్పాను, నిబంధన. ఒట్టెప్పుడు పెట్టుకుంటారంటే నిబంధన. ఇక్కడ ఎవరితో నిబంధన అంటే బ్రెన్హాముతో నిబంధన. ఆదికాండం 15లో అబ్రహాముతో అతని సంతానముకు నిబంధన అయితే,
ఇక్కడ ప్రకటన 10లో బ్రెన్హాము అతని సంతానానికి, అంటే అతను భౌతికంగా పుట్టిన సంతానం కాదు, వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళు. గుర్తుందా మీకు? ఆయన అవతల గట్టుకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ నీ వారే అని చెప్పాడు ఆ స్వరము. ఆయన అనుకున్నాడు బ్రెన్హాం కుటుంబీకులు అనుకున్నాడు. అప్పుడు దూత అన్నాడు, ఆ దూత లేదు లేదు బ్రెన్హాం కుటుంబీకులు కాదు, నీ వాక్యం ద్వారా రక్షించబడిన వాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళందరూ బ్రెన్హాం కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అన్నాడు అక్కడ. సో ఇప్పుడు బ్రెన్హాం అతని కుటుంబానికి సంబంధించిన నిబంధన జరుగుతూ ఉన్నది ఇది. అందుకే గుర్తుంచుకోనండి, ఆదికాండం 15లో అబ్రహాము 7 అక్షరాలు కలిగిన ఆ వ్యక్తి యొక్క చేసిన ఆ నిబంధన ఏదైతే ఉందో అది కూడా ఛాయ, అది నిజ రూపం కాదు, ఛాయ అది. ఎందుకంటే పాత నిబంధన అంతా ఛాయ, కొత్త నిబంధన నిజ రూపమై ఉన్నది. మరి ఇప్పుడు అక్కడ 7 అక్షరాలు కలిగిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి మూల పురుషుడు ఉన్నాడంటే ఇప్పుడు కొత్త నిబంధనలో ఛాయకు నిజ రూపం ఉండాలా లేదా? 7 అక్షరాలు కలిగిన అబ్రహాముకు అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ 7 అక్షరాలు కలిగిన బ్రెన్హాం, హెచ్ఏఎంతో ముగించబడుతున్న పేరు. అది కూడా అక్కడ కూడా హెచ్ కలిపాడు, ఇక్కడ కూడా హెచ్ కలిపాడు. యాక్చువల్గా బ్రదర్ ఇంటి పేరు బ్రానం, హెచ్ లేదు, కానీ దేవుడు కలిపాడు దాన్ని, హెచ్ కలిపాడు. హల్లెలూయా, బ్రెన్హామ్గా మార్చాడు. వింటున్నారా? ఆ తర్వాత ఏం జరిగింది? ఆమేన్, హల్లెలూయా. అక్కడ నిబంధన, ఇక్కడ నిబంధన, అక్కడ సంతానం, ఇక్కడ సంతానం. అది ఛాయ, ఇది నిజ రూపం. అది ఈవెన్ అబ్రహాముకు అతని సంతానానికి ఇవ్వబడిన ఆ నిబంధన ఛాయ, అది నీడ, అది కొత్త నిబంధనలో ఉన్నదానికి, ప్రకటన 10లో ఉన్నదానికి. దాని మీద కూడా బోధించేసాను నేను, ఉన్న యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోండి. 5వ వచనం, మరి సముద్రం మీదనో భూమి మీదనో నిల్చుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టెత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని, అక్కడ కూడా దేవుడు తన పైననే ఒట్టు పెట్టుకున్నాడు, ఇక్కడ కూడా దేవుడు తన పైననే ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఒక ప్రమాణం చేయాలంటే తనకంటే గొప్పవాని పైన ప్రమాణం చేయాలి. కానీ దేవుడి కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. సృష్టి ఆయన కంటే తక్కువనే, దూతలు ఆయన కంటే తక్కువనే, కెరుబులు శరాపులు ఆయన కంటే తక్కువనే. అందుకే ఆయన తన పైన తాను ప్రమాణం చేస్తున్నాడు. 6వ వచనం, పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టి పెట్టుకొని, ఇక ఆలస్యం ఉండదు. కానీ సరైన తర్జుమెంట్ ఏంటిది? దేర్ షల్ బి నో టైం. ఇక సమయం, ఇక కాలం అనేదే ఉండదు. కానీ 7వ వచనం, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీద నిలుచు నా దూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకం తీసుకురమని చెప్పట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు ఎవరెవరు? ప్రకటన 10:1 ఉన్న క్రీస్తు, ప్రకటన 10:7 ఉన్న విలియం బ్రానమ్ 7వ దూత. రైట్? అప్పుడు వారు ఈ వధువుతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు ప్రజలను గూర్చియు, జనములను గూర్చియు, ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చియు, అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన 10:1, ప్రకటన 10:8తో ఒకటై ఇదిగో ఈ పరిచర్య జరిగిస్తూ ఉన్నది. ప్రకటన 17 వర్తమానాన్ని తీసుకొని, ప్రకటన 10:1, ప్రకటన 10:8తో ఒకటయ్యి ప్రకటన 17 యొక్క వర్తమానాన్ని తీసుకొని ఇప్పుడు ఈ పరిచర్య జరిగిస్తూ ఉన్నది. ఇప్పుడు చిన్న ప్రార్థన చేద్దాం.
కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మా ప్రభువు అయిన యేసు నీకు స్తోత్రాలు. మా కొరకు గొర్రెపిల్లగా రక్తమును కార్చి విలువ పెట్టిన నీ రక్తము చేత మమ్మల్ని కొనియుండి నీ సొత్తైన ప్రజలుగా చేసిన మా దేవానికి స్తోత్రం. ఎంత అద్భుతమైన కృప ప్రభువా ఇది. నీ వాక్యము మాకు తెరవబడుతూ ఉంటే, నీ ముద్రలు మాకు తెరవబడుతూ ఉంటే, ఆ రహస్యము, ఆ జగత్తు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసులో ఆ వెనక భాగంలో దాగున్న ఆ రహస్యము మాకు విప్పబడుతూ ఉంటే మేము ఎవరమో చూసుకోగలుగుతున్నాం. నీ ప్రణాళిక ఏంటో, నీ సంకల్పం ఏమిటో, నీ యొక్క ప్రభువా ఏర్పాటు ఏంటో, నీ ముందు నిర్ణయం ఏమిటో, ఆది నుండి అంతం వరకు నువ్వు ఏమి తలంచున్నావో, ఏమి ప్రణాళిక వేస్తున్నావో, ఆ విమోచన గ్రంథములో ఉన్న ఆ హక్కు పత్రములో దాగున్న ఆ అద్భుతమైన విషయాలు నువ్వు మాకు బయలుపరుస్తూ ఉంటే మేము ఎవరమో మాకు అర్థమవుతా ఉన్నది. మేము ఎక్కడి నుండి వచ్చినామో మాకు అర్థమవుతా ఉన్నది. మేము ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నామో మాకు అర్థమవుతా ఉన్నది. మాకేం కాబోతుందో కూడా మాకు అర్థమవుతా ఉన్నది. మా జీవితంలో ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో కూడా మాకు అర్థమవుతా ఉన్నది. ఏమి అద్భుతమైన ప్రణాళిక ప్రభువా, అద్భుతమైన సంకల్పం నీది. ఆ సంకల్పాన్ని మాకు బయలుపరిచి మాకు తెలియజేసినందుకు స్తోత్రం. మరొకసారి ఇప్పుడు మీ వాక్యంలోనికి మేము వెళ్తున్నాము. నీవు మాత్రమే తెరవగలవు. ఏ మనుషుడు, ఏ బిషప్పు, లేకపోతే ఏ బాగా ట్రైనింగ్ పొందుకున్న, తర్బీదు శిక్షణ పొందుకున్న వ్యక్తో, బాగా మాట్లాడగలిగిన వ్యక్తో, వాళ్ళెవరు ఈ వాక్యాన్ని తెరవలేరు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ఒక్కడే తెరవగలడు. ఎందుకంటే నీ పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది నీ సేవకుడు మాట్లాడగలడు. అందుకే నువ్వు మాకు తెరవమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయి మాకు. పూర్తిగా మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి దయచేసి. ప్లీజ్ బి సిట్ డౌన్. We love you. Thank you Lord. ఆయన ప్రసన్నతను బట్టి ఆయనకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. గత రాత్రి నుండి మనం ఇంకొంచెం ముందుకెళ్దాం. నా ముఖ్యంగా నేను వధువు 7వ ముద్ర కింద ఉన్నదనే అంశంలో అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా అనే మెసేజ్ను మాట్లాడుతున్నాను. ఈసారి నేను మాట్లాడుతుంది ఏంటిది అంటే, ముఖ్యంగా ప్రవక్త ఆయన పరిచర్య, ప్రకటన 10:7లో ఉన్న ఆయన పరిచర్యను రాత్రి నేను వివరించాను. ఆయన ముందు 7వ దూతగా రాయబడిన వాక్యం యొక్క మర్మములు ఆయన బయటపెట్టాలి. ఆ తర్వాత ప్రకటన 10లో రాయబడిన వాక్యం కిందనే దాచబడిన వాక్యం ఉన్నది. దానిని, ఆ ముద్రలను, ఆ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను దేవుడు ఆ బలిష్ఠుడైన దూతగా ఆయన దిగివచ్చి మరీ అక్కడ బయలుపరచాలి. ఓకేనా? దాన్ని చాలా క్లారిటీగా చూసాం మనము రాత్రి. దాన్ని ఇంకా నేను ఇవాళ కూడా వివరిస్తాను. అయితే ఇప్పుడు ప్రవక్త ఇది అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా అనే వర్తమానాన్ని ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఇందులో ఆయన అడుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ మెసేజ్ పేరే క్వశ్చన్, వర్తమానం పేరే ప్రశ్న. అంటే ఇప్పుడు జవాబు నీకు నువ్వే చూసుకోవాలి. ఆయన కేవలం ఏం చేస్తాడంటే, ఇది అంతము యొక్క సూచన ఇదేనా, సూచన మీరు మర్చిపోవద్దు, సూచన, సైన్, సూచన. దేవుడు ఈ అంతమునకు సూచన ఇదేనా మీకు ఇచ్చింది, ఇదేనా ఈ అంతానికి సూచన అని చెప్పి ఆ సూచన గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇందులో. ఇప్పుడు నిర్ధారణ ఎవరు రావాలంటే దాన్ని వింటున్న వారు రావాలి. రెండవది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రవక్త తన యొక్క పరిచర్యలో ఇది అంతమునకు సూచన అని చెప్పి ప్రవచించాడు ఆయన. ఇట్స్ ఎ ప్రొఫెసీ, అది ప్రవచనం. అది సరిగ్గా చెప్పాలంటే
ఇప్పుడు ఈ వర్తమానము సరిగ్గా ఆయన చెప్పింది మన కాలానికి సంబంధించింది. ఇది 1962లో డిసెంబర్ 31వ తారీఖున సాయంత్రం బోధించాడు బ్రెన్హామ్ టెబర్నాకిల్లో. దీన్ని బోధించిన 2-3 రోజులకైనా పశ్చిమ దేశమైన ట్యూసానికి వెళ్ళిపోయాడు. ఆయన దర్శనం ప్రకారం చూపిస్తాను నేను దాంట్లో. ఎందుకంటే ఆయన దూతలను కలుసుకోవాల్సి ఉన్నది. ఆయన అక్కడ 7 ముద్రల ప్రత్యక్షతను పొందుకోవడానికి ఆయన దూతలను కలుసుకోవాల్సి ఉన్నది. దానికంటే ముందు జూనియర్ జాక్సన్ కళ ప్రకారంగా ఆయన చేతిలో ఏదో ఉండాలి ఆయుధం. దాన్ని తీయాలంటే ఏదో ఉండాలి ఆయుధం. ఏంటిది అది? సబినో కళ్యాణ్లో 2 అంచుల వాడి అయిన ఖడ్గం వచ్చింది. దానికంటే ముందు అది ఎవ్రీథింగ్ దేవుడు ప్రతిదీ ఆయన 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 తన యొక్క ప్రణాళిక చొప్పుననే జరిగిస్తూ ఉంటాడు ఆయన. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ వర్తమానం ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న అనమాట. అయ్యా అంత మనకు సూచన ఇదేనా అని. అవునంటారా? అయితే ఆయన పరిచర్యలో ఆయన చిన్నప్పటి నుండి ఎందుకో ఆయనకు ఎక్కువగా పశ్చిమం వైపు ఉండాలని ఆయన కోరిక. జెఫర్సన్విల్ అమెరికా మ్యాప్లో చూస్తే, అమెరికా దేశం యొక్క మ్యాప్లో చూస్తే, ఆ పటంలో చూస్తే అది తూర్పు వైపు ఉంటుంది. అది మీకు అర్థమవుతుందా? కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంటే ఎక్కువగా పశ్చిమం వైపు. చిన్నప్పటి నుండి ఆయనకున్న ఏదో తెలియని లాగుట. చిన్నప్పుడు కూడా ఆయన అక్కడికే కౌబాయ్గా వెళ్ళాడు. ఆ పశ్చిమ దిశ వైపు వెళ్ళి కౌబాయ్గా కొద్ది రోజులు ఉన్నాడు. తర్వాత తన సహోదరుడు చనిపోయేసరికి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్దామని అనుకుంటే వాళ్ళ అమ్మ పోనివ్వలేదు, ఏడ్చి ఆపేసింది. కానీ ఆయన ఏమన్నాడంటే మొదటి నుండి నాకు అటువైపే వెళ్ళాలని ఎందుకో చిన్నప్పటి నుండి నాకున్న ఆశ అది. పశ్చిమం వైపు వెళ్ళాలి. చూడండి, అమెరికా దేశం ప్రపంచ పటంలో చూస్తే అది పశ్చిమ దేశం. ప్రపంచ పటం మొత్తంలో చూస్తే అమెరికా దేశం ఏంటిది? పశ్చిమ దేశం. అది వింటున్నారా? పశ్చిమం వైపున్న దేశం అది. కానీ ప్రవక్త అమెరికాలో జీవిస్తున్నప్పుడు, అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశంలో జీవిస్తున్నప్పుడు వారి పటములో చూస్తే ఆయన తూర్పు వైపు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మనం ఎలాగైతే దక్షిణం వైపు ఉన్నామో, ఇండియా పటంలో చూస్తే మనం ఎటువైపు ఉన్నాం? మనము దక్షిణం వైపు ఉన్నాం. కానీ ప్రపంచ పటంలో చూస్తే మనది ఆసియా ఖండం, మనది తూర్పు దేశాలు మనవి. అవునా? ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా, తర్వాత ఇజ్రాయెల్, ఇవన్నీ ఏంటిది? తూర్పు దేశాలు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇవన్నీ తూర్పు దేశాలు, తూర్పు వైపు ఉన్నాయి ప్రపంచం యొక్క పటంలో చూస్తే. కానీ ఇండియాలో మనం ఇప్పుడు ఎక్కడున్నామని మనం చూసుకున్నాం అనుకో, మనము దక్షిణం వైపు ఉన్నాము. అదే ఢిల్లీ ఎక్కడుందో చూసినాం అనుకో, అది నార్త్ వైపు, ఉత్తరం వైపు ఉన్నది. అది మీకు అర్థమవుతుందా? అలా అన్నమాట. మీకు అర్థం కావాలని చెప్తా ఉన్నా. ఇప్పుడు చూడండి, ప్రవక్తకి ఎందుకో మొదటి నుండి ఆయన పశ్చిమం వైపే వెళ్ళాలండే. చిన్నప్పుడు ఆయనకు ఒక సంఘటన జరిగింది. దాని గురించి నేను చదువుతాను, ఓకేనా? హల్లెలూయా. ఆమేన్. అయ్యా అంతం యొక్క సూచన ఇదే అనే వర్తమానంలో 99వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు ఆయన. ఆ తర్వాత నేను ఒక నక్షత్ర శాస్త్రజ్ఞుని కలిశాను. మ్యాజీ వీళ్ళని ఏమంటారంటే మ్యాజీ అంటే వీళ్ళు ఎవరంటే నక్షత్ర శాస్త్రవేత్తలు అంటే వీళ్ళు ఆస్ట్రానమిలిజిస్ట్ అనమాట. అంటే వీళ్ళు ఎవరంటే ఆకాశానికి సంబంధించిన నక్షత్రాలను గురించి చదివే చదువుని వీళ్ళను ఏమంటారంటే మ్యాజీ అంటారు వీళ్ళను. అయితే చాలామందికి మ్యాజీల గురించి తెలియక వాళ్ళు ఏదో ఫార్చ్యూన్ టెల్లర్స్ అంటే భవిష్యత్తు వారిని చెప్పేవాళ్ళు వీళ్ళు అని అనుకుంటారు. కానీ కాదు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు, చిలుక జోషం చెప్పేటోళ్ళు కాదు. వీళ్ళు నక్షత్రాల యొక్క కదలిక అనమాట. ఎలా అంటే మనం అందరం ఒక నక్షత్రం కింద పుట్టినాం. అంటే మనం పుడుతున్న సంవత్సరము, నెల, రోజు, ఆ తారీఖు, అలానే ఆ గడియ, దానికి ఒక నక్షత్రం ఉంటుంది. ఉండదా? తెలుసుగా మీ అందరికీ. అంటే మనం పుడుతున్న సమయంలో పలానా నక్షత్రము పలానా స్థితిలో ఉంటుంది. అది
ఫలానా రాశి నడుస్తూ ఉంటుంది. 12 నెలలకు రాశులు ఉన్నాయా లేవా? అన్ని నెలలకు ఒకే రాశి ఉండదు. ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? సో నువ్వు ఏ రాశి కింద పుట్టావు నీ నెలను బట్టి చెప్పచ్చు. అలానే నువ్వు ఏ రాశి కింద, అదే సమయంలో ఆ తారీఖు నువ్వు పుట్టిన రోజు, ఆ గడియ నువ్వు పుడుతున్న సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఏ నక్షత్రాలు ఉన్నాయో చెప్పగలుగుతూ ఉంటారు. ఒకప్పుడు రాసేవాళ్ళు ఏమని రాసేవాళ్ళంటే పుడుతున్న రాశిని, నక్షత్రాన్ని, రాశిని, ఆ సమయాన్ని, ఆ నక్షత్రాన్ని మొత్తం రాసేవాళ్ళు. నువ్వు ఈ పలానా నక్షత్రం కింద పుట్టావని పెద్దలు రాసేవాళ్ళు. రాసేవారా లేదా? రాసేవాళ్ళు, నిజమే. ఎందుకంటే ఆ క్యాలెండర్లో చూసి రాసేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు లేదా, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. అయితే అది వాళ్ళు ఎందుకు రాసేవాళ్ళంటే ఆ నక్షత్రం యొక్క ప్రభావము ఆ వ్యక్తి పైన ఉంటుంది కాబట్టి, ఆ నక్షత్రము కదలికను బట్టి ఇతని యొక్క జీవితం ఉంటా ఉంటుంది. అందుకే వీళ్ళు వారం వారం ఫలాలు చూసుకుంటా ఉంటారు. ఏంటి దాన్ని ఏమంటారు? వార ఫలాలు, రాశి ఫలాలు. వారము రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ యొక్క జీవితంలో ఏది ప్రభావం ఉన్నది అని చూడడానికి. శనిగ్రహం, సాటర్న్ ఎక్కడున్నాడు, ఇప్పుడు ఈ రాశి కింద పుట్టిన వాళ్ళకి ఏం జరుగుతుంది. అయితే మనం దాన్ని నమ్మము. వి డోంట్ బిలీవ్ ఇట్. మనం దాన్ని నమ్మము. ఎందుకు దానిని నమ్మమంటే మనం వేరే నక్షత్రాల కింద పుట్టేసినాం. క్రొత్త జన్మలో మనకు ఒకటే ఒక నక్షత్రం ఉందిగా, అది 7వ దూత నక్షత్రం. ఏదైనా ప్రభావం పడితే మన ప్రవక్తది పడుతుంది మన పైన. మన ప్రవక్తకు జరిగింది మనకు జరుగుతూ ఉంటుంది. అర్థమైందా నేను చెప్పింది? కానీ మనకు జరగదు ఇక. ఓకే, దాని మీద ఒకసారి చెప్తానులే నేను. ఇట్స్ వండర్ఫుల్ స్టడీ. ఒకసారి నేను చెప్తాను, కానీ జస్ట్ ఇప్పుడు అర్థం అవ్వడానికి కొన్ని విషయాలు చెప్పాను. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వింటున్నారా? ఇప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారికి ఈ నక్షత్రాలను గురించి చదివే శాస్త్రజ్ఞ కలిశాడు. వింటున్నారా? అతడు ఒక వాళ్ళని మ్యాగీ అంటారు వాళ్ళని. ప్రవక్త అంటున్నా. ఆ తర్వాత నేను ఒక నక్షత్ర శాస్త్రజ్ఞాన్ని కలిశాను. అతడు ఒక మ్యాగీ. వారు నక్షత్ర కూటమును గురించి నాతో మాట్లాడుచుండు. నేను అంటే నక్షత్ర సమూహాలు, ఒక నక్షత్రాల సమూహాలు ఎలా ఉంటాయో అవి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రవక్త అంటున్నాడు, దీని గురించి మాట్లాడుతున్నాడు చూడండి, ఇది బైబిల్ ప్రకారం అని. బబులో నుండి తూర్పు ప్రాంతములకు ప్రవాసముగా వెళ్ళిన జ్ఞానులు పాలిస్తీనా దేశముపై 3 నక్షత్రములు ఒక కూటముగా నిలిచిన దాన్ని కనుగొనిరని నేను పర్వమార్లు చెప్పడం మీరు విని ఉందురు. తెలుసు కదా, బబులో నుండి ఆ 3 జ్ఞానులు యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రాన్ని వెంబడించారు. వాళ్ళు సరిగ్గా మెస్సే దగ్గరకు వచ్చేసరికి, యెరూషలేం దగ్గరకు వచ్చేసరికి 3 ఒకటైనాయి, ఒక సమూహముగా ఏర్పడ్డాయి ఇవి. మరి ఈ 3 బయలుదేరేటప్పుడు గమనించాలి, 3 మూడిటితో ప్రేరేపించబడ్డారు. వింటున్నారా? బబులోను నుండి బయలుదేరేటప్పుడు 3 బహుమతులతో. ఒక ఆయన బంగారం తీసుకురావాలని. ఎందుకు? దేవుని ఆత్మ ఇప్పుడు అతన్ని నడిపిస్తూ ఉన్నది. ఆ నక్షత్రం ఇప్పుడు ఆయన నడిపిస్తూ ఉన్నది. ఆ నక్షత్రాన్ని చూశాడు. దాని గురించి ఎక్కడుంది? నక్షత్రం గురించి. ఆ నక్షత్రం గురించి మనకు సంఖ్యాకాండంలో కనబడుతుంది. ఎవరు చెప్పారు ఆ ప్రవచనము? బిలాము చెప్పాడు. ఏమని చెప్పాడు? యాకోబులో నక్షత్రము ఉదయించునని చెప్పాడా లేదా? యాకోబులో నక్షత్రము ఉదయించునని ప్రవచించాడా లేదా బిలాము? ఈ ప్రవచనాలు వీళ్ళకి తెలుసు. వీళ్ళకు ఎందుకంటే దానియేలు వీళ్ళకి నేర్పించాడు. బబులోనులో జ్ఞానులందరికీ దానియేలే కదా ముఖ్యమైన వాడు, పెద్దైన వాడు. ఆమెనంటారా? దానియేలేనా? అర్థమైన రామ చెప్పండి. బబులోనులో ముఖ్యుడు ఎవరు? వాళ్ళందరిపైన అధికారి ఎవరు? దానియేలేనా? దానియేలు వాళ్ళకి నేర్పించాడు ఈ విషయాలన్నీ కూడా. అందుకే ఈ బబులోను జ్ఞానులు ఎల్లప్పుడూ వీళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలు కాబట్టి, వీళ్ళు మ్యాగీలు కాబట్టి, వింటున్నారా? వీళ్ళు ఎప్పుడు నక్షత్ర కదలికలను గమనిస్తూ ఉంటారు. కొత్త నక్షత్రం ఎలా పుట్టింది, అలానే ఉన్న నక్షత్రాలు ఎలా అవి చనిపోయాయి, వాటి గురించి స్టడీ చేస్తూ ఉంటారు వాళ్ళు. నిన్నటి దినమందు నేను ఒకటి అనుకున్నాను షేర్ చేద్దామని, దాని గురించి ఇవాళ షేర్ చేస్తాను. ఇవాళ గ్రూప్లో పెడతాను. ఒక పెద్ద నక్షత్రం 2001 నుండి
2011 వరకు దానిపైన సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఒక పెద్ద నక్షత్రం పైన వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ నక్షత్రము సూర్యుని కంటే ఇంకా ఎక్కువ రెట్లు వెలుగునిస్తూ ఉన్నది. అది దానికి కారణం ఏంటంటే ఇట్స్ డైయింగ్, అది చనిపోతుంది. అది చనిపోతున్నప్పుడు ఆ విధంగా అవుతుంది అవి. అయితే వాళ్ళకు ఆశ్చర్య కలిగించిన విషయం ఏంటిదంటే ఆ నక్షత్రం అకస్మాత్తుగా అదృశ్యమైపోయింది. దాని గురించి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు శాస్త్రవేత్తలకు. ఆ నక్షత్రం అకస్మాత్తుగా అది అదృశ్యమైపోయింది. అది ఏమైంది? అదే ఒక కృష్ణ బిలముగా మారిపోయిందా? బ్లాక్ హోల్. దాని గురించి కూడా చెప్పాలా మీకు ఒకసారి. బ్లాక్ హోల్ కృష్ణ బిలముగా మారిందా, లేకపోతే అది వెలిగి ఒకసారి చల్లారిపోయి దానిపైన దుమ్ము ధూళంతా కూడా దాన్ని బట్టి అది ఆ దుమ్ము ధూళి, ఎందుకంటే మీకు తెలుసు కదా స్పేస్లో, విశ్వంలో చాలా భయంకరమైన ధూళి ఉంటుంది, తెలుసా మీకు? చాలా భయంకరమైన ధూళి ఉంటుంది. ఆ దుమ్ము ధూళిని బట్టి అదేమైనా కనబడకుండా అక్కడే ఉంది కానీ కనబడకుండా ఉందా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడిగారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా దాని గురించి ఏంటిదో. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఇది ఇప్పటిది కాదు, పురాతనంలో నుండే ఈ యొక్క శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం. వింటున్నారా? ఈ ఖగోళ శాస్త్రం గురించి ఐగుప్తులు బాగా నేర్చుకొని ఉన్నారు. అందుకే వాళ్ళు ఆ స్పింక్స్ని వాళ్ళు తయారు చేయగలిగారు. అందుకే వాళ్ళు ఆ పిరమిడ్లను తయారు చేయగలిగారు. వాళ్ళు ఖగోళ శాస్త్ర ప్రకారముగా తయారు చేశారు వాటిని. వింటున్నారా? ఆకాశ నక్షత్రంలో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు తయారు చేశారు. ఏమాన్ అర్థమైన రామని చెప్పండి. మీరు గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ బబులోనులో ఉన్న వారికి ఎలా తెలిసింది అక్కడ యెరూషలేములో మెస్సయ్య పుట్టాడని? ఎందుకంటే వీళ్ళకు ఆల్రెడీ వీళ్ళ యొక్క ముఖ్యుడు, వీళ్ళ యొక్క అధికారిగా ఉన్న దానియేలు ఈ సంఖ్యాకాండములో ఉన్న ప్రవచనాన్ని చెప్పి, ఈ నక్షత్రము మీకు ఆకాశంలో జన్మించినప్పుడు మర్చిపోకండి, మెస్సయ్య దేవుడు భూమిపైన ఉన్నాడు. వీళ్ళు రోజు ఏం చేస్తారట, ఆ టవర్, ఆ పెద్ద గోపురం పైన కూర్చొని వీళ్ళు రోజంతా దినమంతా నిద్రపోతారు, రాత్రంతా మెలకువగా ఉండి ఆ నక్షత్రాల యొక్క కదలికలను, వాటి యొక్క సమూహములను, వాటి యొక్క దృశ్యాలను, అంటే కొన్ని నక్షత్రాలు చనిపోతూ ఉంటాయి, కొన్ని నక్షత్రాలు పుడుతూ ఉంటాయి, వాటన్నిటిని వాళ్ళు గమనిస్తూ వాటిని బట్టి కాలాలను, వాటిని బట్టి జరగబోయే వాటిని వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు. అంతేకాదు మనకి ఇది కూడా తెలుసు, ఒకప్పుడు గడియారాలు లేవు. సో గడియారం లేదు, రాత్రి వేళ, పగలంటే సూర్యుని యొక్క దిశను బట్టి ఇప్పుడు సమయం ఎంతైందో చెప్పగలిగేవారు. కానీ రాత్రి చెప్పాలంటే ఎలా? నక్షత్రాల యొక్క కదలికను బట్టే. మీకు అర్థమైందని చెప్పింది? నక్షత్రాల యొక్క కదలికను బట్టి వాళ్ళు రాత్రి వేళ ఎంతైందో చెప్పగలిగేవాళ్ళు. ఆ కావలి వారు. వింటున్నారా? నేను కావలివాడు అన్న మెసేజ్లో చెప్పాను ఈ విషయాలని కూడా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ బబులోనులో ఉన్న వీళ్ళు, ఈ ముగ్గురు ఏం చూసారట అంటే ఒక నక్షత్రాలను చూసారు. వాళ్ళను ప్రేరేపించింది ఒక ఆయనకో, ఒక జ్ఞానికో దేవుడు ఏమని ప్రేరేపించాడంటే బంగారం దేన్ని సూచిస్తూ ఉందంటే దైవత్వాన్ని. ఇప్పుడు పుట్టిన ఆ మెస్సయ్య, ఆ క్రీస్తు యొక్క దైవత్వాన్ని పట్టుకొని, బహుమతిని పట్టుకొని బయలుదేరాడు ఈయన. దేవుడు చూడండి ఏ విధముగా ఆయన పనిచేస్తాడో. ఆయన కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒక అన్యుడు, బబులోనులు అంటే అన్యులై ఉన్నారు వాళ్ళు, ఆమెనంటారా? కానీ వాళ్ళకు అందులో ఆ జ్ఞానికి దేవుడు ఏం ప్రేరేపించాడంటే, ఒక ఆయనకో బంగారము, ఇంకొక ఆయనకో సాంబ్రాణి, ఇంకొక ఆయనకో బోలము. బంగారం ఆయన దైవత్వాన్ని సూచిస్తే, సాంబ్రాణియో ఆయన సేవను సూచిస్తూ ఉన్నది. మీరు పాత నిబంధనలో చూడవచ్చు, మీరు ఆ సాంబ్రాణి పొగ వేయడము. వింటున్నారా? ధూపం వేయడం, సాంబ్రాణితో ధూపం వేయడం. యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడల్లా ధూపం వేశాడా లేదా? పరిశుద్ధ స్థలంలో వేసేవాడు, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో వేసేవాడు. అదేంటిది? సేవను సూచిస్తా ఉన్నది అది.
ఆ తర్వాత మనం చూస్తున్నది మూడవది బోలము. బోలం దేనికంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని శరీరానికి బోలం పూస్తారు. ఎందుకంటే అది పునరుద్ధానానికి సాదృశ్యం కాబట్టి. వింటున్నారా? యూదుల మత ఆచారం ప్రకారముగా వాళ్ళు పూసే ఆ సెంట్లలో, ఆ అత్తర్లలో బోలం ఒకటి. మరి బోలం ఎందుకు పూస్తారంటే, వాళ్ళు బోలము ఎందుకు పూస్తారంటే ఈయన తిరిగి మళ్ళీ అంత దినమున లేపబడతాడని. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఇప్పుడు ఆ మూడవ గిఫ్ట్, మూడవ వరము, మూడవ బహుమతి ఏంటిదంటే బోలము. అంటే ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడే లేస్తాడని చెప్పి. పర్ఫెక్ట్ గిఫ్ట్స్, పరిపూర్ణమైన బహుమతులతో నక్షత్రమును వెంబడిస్తూ వీళ్ళు బయలుదేరారు ఈ జ్ఞానులు. అమనంటారా? ప్రవక్త అంటున్నాడు, బబులోను నుండి తూర్పు ప్రాంతాలకు పరవాసగా వెళ్ళిన జ్ఞానులు పాలస్తీనా దేశముపై 3 నక్షత్రములు ఒక కూటముగా నిలిచిన దాన్ని కనుగొనిరని నేను పరమాల్లో చెప్పడం మీరు విని ఉందురు. అది సత్యమని ఈ చివరి 2 వారములలో నిరూపించబడిన మీకు తెలియనా? సోదరుడు సోత్మన్, మీ వద్ద కాగితం ఉన్నదా అంటే అది ఒక దాని ఏమంటే న్యూస్ పేపర్లో వచ్చింది. అది ప్రవక్త ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. ఆదివారపు పత్రిక డిసెంబర్ 9లో వచ్చినది. ఒక పరిశోధకుడు అక్కడికి వెళ్ళి వాటిని త్రవి తీసెను. మరి ఇప్పుడు ఎక్కడ జీవించుచున్నామన్నది దానిలో నిరూపించబడినది. ఈ రానున్న 1970లో జరగవలసిన కార్యములన్నీ జరిగినవి. 7 సంవత్సరములు వాటిని త్రవి తీశారు. అది పొరపాటు అని చెప్పారు. దానిని మీరు యోచించినంతలో, దాన్ని మీరు ఆలోచించే అంతలో ఎంత ఆలస్యమైపోయినది. నేను సోదరుడు ఫ్రెడ్ను చూడలేకున్నాను. సోదరుడు సోత్మన్, మీరు ఇక్కడ ఉన్నారా? మీ వద్ద కాగితం ఉన్నదా? సోదరుడు సోత్మన్, ఆయన వద్ద కాగితం ఉన్నది, చూపిస్తా ఉన్నాడు. రేపు రాత్రికి మనము దాన్ని చదవగలం. ఈ రాత్రి మనకు సమయం లేదు. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు 101 పారాగ్రాఫ్లో. అందువలన మీరు చూసి గమనించగలరు ఖచ్చితంగా ఆ మ్యాగీలు యూద సన్యాసులు వారు బబులోనులో ఉండిరి. ఆ నక్షత్రములను చదువుచుండినప్పుడు అవి ఏ విధంగా కూడుచున్నావో చూచి అవి ఆ విధముగా కూడినప్పుడు మెస్సయ్య భూమిపై ఉన్నాడని తెలుసుకున్నది. వారు పాడుచు ఇక్కడ యెరూషలేమునకు వచ్చారు. 2 సంవత్సరముల ప్రయాణం. యూదులకు రాజుగా పుట్టిన ఆయన ఎక్కడున్నాడు? వీధులలో పైకి క్రిందికి తిరుగుచు వారు వెళ్ళుచున్నారు. అక్కడ ఇజ్రాయేలు వారిని చూచి నవ్వుచు వీరు పిచ్చోళ్ళు అని వారిని చూచి పరిహాసం చేశారు. వారిని గురించి ఇజ్రాయేలుకి ఏమీ తెలియదు. అయితే మెస్సయ్య భూమిపై ఉన్నాడు. ఇప్పుడు మీకు ఆ మిగిలిన చరిత్ర అంతయు తెలియను. వారేమి చెప్పారో అదంతయు మీకు తెలియను. మనం రేపు రాత్రికి దానిని చదువుదాము. 102 పారాగ్రాఫ్. ఇప్పుడు దీనికి వచ్చిచుండగా ఆ దర్శనములు తప్పిపోలేదు. ఎందుకనగా అవి దేవుని దగ్గర నుండి వచ్చినవి. నా ప్రయాణం అంతటిలో ఏదో నన్ను లాగుచూ పోరాడుచుండినది. 103 పారాగ్రాఫ్. ఆ మాగీలు ఈ సంగతులు నాతో చెప్పినప్పుడు, ఆ మాగీలు ఎవరు? ఆ ఖగోళ శాస్త్రవేత్త లేదా ఆ నక్షత్రాలను గురించి చదివే శాస్త్రజ్ఞులు ఎవరైతున్నారో వాళ్ళు. ఈ సంగతులు నాతో చెప్పినప్పుడు నేను ఒక చిన్న పిల్లవానిగా ఉంటిని. బ్రదబానాం ఒక చిన్న పిల్లోడు. ఆ సమయంలో ఆటల సంరక్షకునిగా పనిచేయుచుంటిని. యాక్చువల్గా ఆటల సంరక్షణ కాదు, గేమ్ వార్డెన్ అంటే ఈ యొక్క దాని ఏమంటారంటే ఆ వేటాడే దానిని గేమ్ అంటారు. నీకు అర్థమైందా? వేటాడడం అనే దానిని గేమ్ అంటారు. గేమ్ వార్డెన్ అంటే అర్థం ఏంటంటే వేటాడేవారు ప్రభుత్వం దగ్గర నుండి లైసెన్స్ తీసుకొచ్చుకోవాలి డబ్బులు పే చేసి. ఏ జంతువును వాళ్ళు చంపాలనుకుంటున్నారో ఆ జంతువుకు రేటు ఉంటుంది, ఎన్ని చంపాలో దానికి కూడా రేటు ఉంటుంది. ఆ పరిమితి కలిగిన దాన్ని మాత్రమే వాళ్ళు లైసెన్స్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకు ఒక వార్డెన్ అంటే మార్గదర్శి, గైడ్ అనమాట, గైడ్ ఉంటాడనమాట. ఇప్పుడు వీళ్ళ యొక్క లైసెన్స్ ప్రకారముగా ఈ యొక్క గేమ్ వార్డెన్గా ఉన్న ఈయన ఏం చేయాలంటే ఆ జంతువులు ఏ ప్రాంతంలో తిరుగుతాయో అక్కడ తీసుకెళ్ళాలి. మార్గదర్శిగా ఈయన తీసుకెళ్ళాలి. రెండవది ఈయన చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఎన్ని చంపుతామని చెప్పేసి వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారో అంతకంటే ఎక్కువగా చంపకుండా ఈయన చూడాలా. మీకు అర్థమైందని చెప్పింది. అలాంటి ఉద్యోగాన్ని ప్రభుత్వం అలాంటి వాళ్ళకు ఉద్యోగాన్ని ఇస్తుంది, గైడ్స్ అనమాట వాళ్ళు. మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళినామనుకో గైడ్లు ఉంటారు, తెలుసుగా మీకు. అంతా ఆ ప్రదేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి
అవన్నీ చూపించడానికి గైడ్లు ఉంటారా ఉండారా? టూరిస్టులుగా వెళ్ళినప్పుడు టూరిస్ట్ గైడ్లు ఉంటారా ఉండారా? ఇక్కడనో వేటాడడానికి వెళ్తున్న వారికి గైడ్లు అనమాట. వీళ్ళని ఏమంటారంటే గేమ్ వార్డెన్ అంటారు. ఇది ఒక ఉద్యోగం. ప్రభుత్వం వీళ్ళకు డబ్బులు ఇస్తూ ఉంటుంది, ఆ ఉద్యోగస్తులకు డబ్బులు ఇస్తూ ఉంటుంది. వింటున్నారా? పైగా అక్కడ ప్రతి ఒక్క గుర్తు వీళ్ళు కలుగుంటారు. అంటే ఆ అడవిలో ఎక్కడైనా మళ్ళీ తిరిగి వాళ్ళు రాగలరు. వాళ్ళు అన్ని గుర్తులు. ప్రవక్తకు ఆ ఉద్యోగం రావడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుండి ఆయనకు ఊహ తెలిసిన కానుండి ఆయన ఎక్కువగా అడవిలోనే ఉన్నాడు. ఆయనకు అడవులు అనేవి చాలా బాగా తెలిసినాయి. అవి వింటున్నారా నేను చెప్పింది? సో అడవుల గురించి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి అందులో ఆ ఇండియానా రాష్ట్రంలో ఉన్న అడవులు, ఎందుకంటే ఆయన పుట్టింది వేరే దగ్గర కానీ పెరిగింది అక్కడే కాబట్టి ఆయన చిన్నప్పటి నుండి అడవులు తిరిగాడు కాబట్టి అందుకే ఆయనకు ఆ ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, నేను ఆ గేమ్ వార్డెన్గా పనిచేయుచుంటిని, లేక దానికి ముందుగా ఉండునని విశ్వసించుచున్నాను. ఈ కార్యంలో అన్నీ నన్ను భయపెట్టాను. ఎందుకనగా ఆ మాగీలు ఎవరో అని భయపడితిని. ఆ తర్వాత బైబిల్లోని మాగీలు ఖచ్చితమైన వారిని ఎరిగి తిని. ఆయన చిన్నప్పుడు కదా మ్యాగీలు అంటే వాళ్ళు ఎవరో భవిష్యత్వాన్ని చెప్పేటోళ్ళని, వాళ్ళు ఏదో దయ్యంతో చెప్తున్నారని భయపడేవాడు ప్రవక్త. కానీ తర్వాత ఆయన బైబిల్ని తెలుసుకున్న తర్వాత బైబిల్లో ఈ మ్యాగీలు ఉన్నారని అర్థమైంది ఆయనకు. హల్లెలూయా. ఈ బైబిల్లోని మ్యాగీలు ఖచ్చితమైన వారిని ఎరిగి తిని, ఎందుకనగా దేవుడు భూమిపై దాన్ని నెరవేర్చడానికి ముందు ఆకాశంలో దానిని తెలియపరచుచున్నాడు. ఆకాశపు శక్తులను గమనించుచుండిరి. ఆమెనంటారా? ఇప్పుడు 104వ పారాగ్రాఫ్. దేవుడు దేశములందున్న అందరినీ గౌరవించాడు, అయితే తనకు భయపడు వారిని అన్ని దేశముల యందును దేవుడు అంగీకరించును అని పేతురు చెప్పాను. హల్లెలూయా. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఉన్నది ఏంటిదంటే, దేవుడు ఏ మనుషుని గూర్చి కూడా పక్షపాతి కాదాయన, మనుషుల పక్షపాతి కాదాయన. ఆమేనంటారా? హల్లెలూయా. ఆయనకు భయపడుతున్న వాళ్ళందరినీ ఆయన అంగీకరిస్తాడు. ఆయన పక్షపాతి కాదు ఆయన. ఆమేన్. 105వ పారాగ్రాఫ్. అప్పుడు మనం కనుగొన్నదేమనగా, ఆ తలంపును మీకు ఇచ్చుటకు నేను ప్రయత్నించాను, కానీ అవి ఎన్నో గంటలు తీసుకున్నాను. అవి ఏ విధముగా క్రమముగా కదిలిపోచున్నావో చూడగలను. అయితే నేను వాటిని గురించి భయపడుతుని. ఆ మాగి నాతో చెప్పినదేమనగా, నీవు తీర్పునందు జయము పొందవు. నీ జీవితంలో తూర్పు వైపు ఉన్నావు కదా, ఇప్పుడు తూర్పునందు నువ్వెప్పుడు జయము పొందవు. నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు, విజయాన్ని పొందుకోలేవు. నువ్వు ఒక గుర్తు క్రింద జన్మించావు. ఆ గుర్తు ఆ నక్షత్రముల కూటమే. అవి అక్కడ దాటిపోవచ్చుండగా అది నీ జన్మదినముగా ఉండినది. అప్పుడు నీవు అవి పశ్చిమములో వేలాడుచున్నవి, కావున నీవు పడమరకు వెళ్ళవలసి ఉన్నావని చెప్పిరి. ఆయన చిన్నప్పుడే ఆయన ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. ఆ ఎగ్జిబిషన్లో ఈ మ్యాగీలు కనబడ్డారు. విలియం బ్రెన్హామ్ గారిని చూసుతోటే వాళ్ళు ఏమని చెప్పారంటే, ఆ పిల్లోడుగా ఉన్నప్పుడే నువ్వు ఒక సూచన కింద పుట్టావు. నువ్వు ప్రవక్త ఇంకో మెసేజ్ అంటాడు, ఆయన పుట్టిన సంవత్సరము, ఆయన పుట్టిన రోజు ఏప్రిల్ 6వ తారీఖుని ఉదయకాలం అని కూడా వాళ్ళు చెప్పారట, 5 గంటలకని. ఇంతకు ఈయన గురించి వాళ్ళకి ఏమైనా తెలుసు అంటే తెలియదు, కానీ వాళ్ళు చెప్పగలిగారు. వాళ్ళు చెప్పగలిగారు. వింటున్నారని నేను చెప్పింది. మరి వాళ్ళు అన్నారట, నువ్వు ఒక గుర్తు క్రింద జన్మించావు. నువ్వు ఆ గుర్తు ఆ నక్షత్రముల కూటమే. నువ్వు పుడుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలు ఒక కూటముగా ఏర్పడ్డాయి. మరి అవి ఎక్కడ వేలాడుతున్నాయంటే అవి పశ్చిమం వైపు వేలాడుతున్నాయి. కాబట్టి నువ్వు తూర్పున ఎన్నడూ కూడా నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు, నువ్వు ఎన్నడూ విజయం పొందుకోలేవు. నువ్వు విజయం పొందుకోవాలంటే నువ్వు పశ్చిమానికి వెళ్ళాలి అంటున్నారు. వింటున్నారా? అందుకు నేను దానిని మర్చిపోండి అని చెప్పిన వాళ్ళకు. నేను వాటితో చేయనది ఏదీ లేదు, అన్ని దినముల గుండా అవన్నీ నా హృదయం నుండి తొలగిపోలేదు. నేను వాళ్ళతో అయితే అవన్నీ మర్చిపోండి, అవన్నీ నాకు చెప్పొద్దని చెప్పి నేను వెళ్ళిపోయాను, కానీ అవి మాత్రం నా హృదయం నుండి తొలగిపోలేదు. అప్పుడు ఈ దర్శనంలో నేను అక్కడ ఉండినప్పుడు నేను వాటిని గ్రహించలేకపోయాను. నా బాప్టిస్టు సోదరులు అది దయ్యమునకు సంబంధించిందని చెప్పారు.
అప్పుడు ఆ దూత కనబడినప్పుడు లేఖనంలోనికి వెళ్ళి ఆ యాజకులు ఆ కార్యముల గురించి వాదములు చేయుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆయనకు చిన్నప్పటి నుండి కలుగుతున్న దర్శనాలు, ఆయనకు జరుగుతున్న సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్, సాధ్యాతీతమైన అనుభూతుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు. నేను చాలామంది సేవకులకు చెప్తే అది దయ్యం అన్నారు వాళ్ళు, కానీ ఆ దూత వచ్చి నాకు చెప్పేదాకా ఆ విషయం నాకు తెలియదు అన్నాడు ఆయన. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేనంటారా? ఓకే, ఇదంతా నేను తీసుకెళ్తున్నాను. నూట 14వ పారాగ్రాఫ్లో ఉంటాడు. ఒక దినమున 5 సంవత్సరాల క్రితము సోదరులు నార్మన్ దగ్గర నుండి వచ్చిచుండగా నేను ఆ బాట వెంబడి కారును నడుపుచున్నాను. అక్కడ నాకు ఒక కూడిక జరిగినది. అప్పుడు ప్రభు నాకు దర్శనంలో కనబడెను. నేను నా ఇంటి ముందు గేటు దగ్గర కూర్చుని ఉన్నాను. అప్పుడు వాతావరణం ఏమీ బాగలేదు. ఆ దర్శనము మీలో అనేకులు జ్ఞాపకం ఉంచుకొని ఉందురు. అది నా దర్శనముల పుస్తకం ముందు రాయబడి ఉన్నది. నేను మర్చిపోకుండా నేను వాటిని రాసి ఉంచాను. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆయన ఒక 4-5 సంవత్సరాల క్రితము జరిగిన దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. ఆ దర్శనంలో నేను చూడగా ఆ వీధి ద్వారా ఒకడు వచ్చుచున్నది. మా ఇంటి పెరటిలో అంతటను రాళ్ళు వేయబడి ఉన్నవి. ఇంటి పెరటిలో శుభ్రం చేయవారు వీడి వెంబడి పైగా క్రిందుగా ఉన్నారు. చెట్టు నరకబడి వేర్లతో లేపబడుచున్నవి. నేను ఆ గేటు ద్వారా పరిగెత్తుటకు మొదలుపెట్టి తిని అదంతయు రాళ్లతో అడ్డగించబడి ఉన్నది. ఎందుకు ఈ విధంగా చేయించున్నారని అడుగుటకు నేను వెలుపలికి వచ్చాను. ఆయన పెరట్లో వాళ్ళ చెట్టును తీసివేస్తూ ఉన్నారు. మొత్తం రాళ్ళని చిందరవిందర చేస్తూ ఉన్నారు. ఇదంతా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పడానికి ప్రవక్త వెళ్ళాడట వాళ్ళ దగ్గరికి. అతడు చాలా విరోధముగా ఉన్నాడు. ఎవరైతే ఆ పని చేస్తున్నారో అతడు నన్ను నెట్టివేసి బోధకులైన మీకు వచ్చిన తొందర అదే అని చెప్పుచున్నాడు. నువ్వెందుకు దీనిని చేయుచున్నావు అని మాత్రమే నేను అడుగుచున్నాను. నీవు నేనుండు వీధి యొక్క స్థానంలోనికి వచ్చుచున్నావు. నువ్వెందుకు అది చేశావు అని అడిగి తిని ప్రవక్త యొక్క పెరటిలోనికి వచ్చారు వీళ్ళు. ప్రవక్త ఉన్న స్థలంలోనికి వచ్చారు వీళ్ళు. వీధిలో నుండి ఈయన స్థలంలోకి వచ్చి ఈయన స్థలంలో ఆ రాళ్ళనంతా చిందరవందర చేస్తూ ఈయన స్థలంలో వీళ్ళు సమస్య చేస్తుంటే ప్రవక్త వెళ్ళి అడుగుతున్నాడు. నేను కేవలం నిన్ను ఎందుకు ఇది చేయుచున్నావు అని మాత్రమే అడుగుతున్నా. నువ్వు వీధి యొక్క స్థానంలో నుండి ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతున్నాను. నువ్వెందుకు చేసావని నేను అడిగాను. అతడు దాదాపు నన్ను కొట్టి నన్ను నెట్టివేశాడు. దాదాపు కొట్టినంత పని చేసి నన్ను నెట్టివేశాడు. ఇది దర్శనం. అతడు ఏమి మాట్లాడుచున్నాడో అతడు ఎరుగకు ఉన్నాడని అతనితో చెప్పుటకు వెళ్ళుచున్నానని నేను తలంచాను. అప్పుడు ఒక స్వరము, అంటే నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు అని చెప్పడానికి ప్రవక్త అతని దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు ఒక స్వరము మాట్లాడుచి ఈ విధంగా చెప్పినది, ఆ విధంగా చేయవద్దు, నువ్వు ఒక సేవకుడవు, చాలా మంచిది అని, నువ్వు ఒక సేవకుడవు అని ఆ స్వరం చెప్పినది. చాలా మంచిదని నేను చెప్పాను. హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే ప్రవక్త అసలు వీటి సంగతి ఏందో చూద్దామని పోదాం అనుకున్నాడు. ఎందుకంటే ప్రవక్త కూడా బాక్సర్, తెలుసుగా మీకు. వెళ్దామనే సమయంలో స్వరం వినబడింది, నువ్వు ఒక సేవకుడివి, ఆ పని చేయకు నువ్వు. అయిపోయాడు ప్రవక్త. తర్వాత దర్శనంలో ఏం జరిగిందో చూడండి. నేను ఇటు తిరిగి నా కుడి ప్రక్కగా గేటు ముందు కూర్చున్నాను. అక్కడ పచ్చిక బయలులో ఒక గాజు పాత్ర వండినది. మూయబడిన పెద్ద మూత బండి, అనగా ఏమిటో మీకు తెలియను, వ్యాగన్. ఎంతమంది తెలుసు వ్యాగన్ అంటే? ఒక గుర్రములుండి, ముందట గుర్రములుండి, వెనకాల ఒక బాక్స్ లాగా ఉండేది, తెలుసా మీకు? గుర్రపు బండ్లండి. గుర్రపు బండ్లు వెనకాల ఎలా అంటే ఓపెన్ టాప్ కాదు, బాక్స్ లాగా, అంటే దాంట్లో కూర్చునే విధంగా పైకప్పు ఉండేది. అది ఒక మూయబడిన ఒక రూమ్ లాగా అన్నమాట. తెలుసుగా మీకు? అది చూడలేదా మీరు ఎప్పుడు? విల్లేమేడు నెట్లో చూపిద్దుంగా. వ్యాగన్ చూడమని చెప్పు. టాంగాలో అది ఓపెన్. అది ఇదో ఎట్లుంటుందండి, ఇది ఒక గదిలాగా ఉంటుంది. ఇది వెనక అలా చక్కగా మొత్తం మూయబడి ఉంటుంది. అది
వింటున్న దానికి ఒక డోర్ ఉంటుంది. ప్రవక్త దాన్ని చూస్తున్నాడు దర్శనం. ఆమెనంటారా? ఆ బండికి గుర్రములు కట్టబడి ఉన్నవి. నా భార్య బండిని నడుపువానికి ముందు కూర్చొని ఉన్నది. అక్కడ వెనక చూడగా నా పిల్లలు కూర్చొని ఉన్నారు. నేను ఆ బండిని ఎక్కి నేను నిలవగలిగినంత వరకు నిలిచేదను అని చెప్పి నేను ఆ గుర్రపు త్రాడును పట్టుకొని మరి గుర్రములను కదిలించాను. మేము పశ్చిమ ప్రక్కగా ముందుకు వెళ్ళుచున్నాము. ఒక స్వరము నాతో, ఇది నెరవేరుట వచ్చినప్పుడు పడమట ప్రక్కకు వెళ్ళుము, పశ్చిమ ప్రక్కనకు వెళ్ళుము అని చెప్పినది. ఇది దర్శనం. ఫస్ట్ ప్రవక్తకు చెప్పబడిన దర్శనం ఏంటిదంటే ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీవు పశ్చిమమునకు వెళ్ళిపో అన్నాడు ఆయన. 4-5 ఏళ్ళ క్రితం చెప్పాడు అది. ఆమేనంటారా? అర్థమైందా ఈ దర్శనం? ఇప్పుడు ఆ దర్శనము సరిగ్గా ఈ మెసేజ్ చెప్పేటప్పుడు నెరవేర్పు జరిగింది. నూట 122 పారాగ్రాఫ్లో సోదరులు వుడ్, ఆయన మన సంఘమును గుత్తదారుడు అంటే కాంట్రాక్టర్ చర్చ్ను కడుతున్న ఆయనే సోదరుడు వుడ్. ఆయన యాక్చువల్గా ఫస్ట్ నుండి కాంట్రాక్టర్. ఆయన మంచి బిజినెస్ మ్యాన్. ఆయన ఇల్లులను కడతా ఉంటాడు, ఆయా వాటిని కడతా ఉంటాడు, అతను కట్టిస్తూ ఉంటాడు అనమాట కాంట్రాక్టర్గా. ఇప్పుడు చర్చ్ను కూడా కడుతున్నది ఆయననే, బిల్డర్ ఆయననే అనమాట. ఏది బ్రదర్ బెనామీ యొక్క టెబర్నాకిల్ని మళ్ళీ తిరిగి కట్టారు కదా, మళ్ళీ దానిని రీకన్స్ట్రక్షన్ చేశారు కదా, ఆ వుడ్ అనమాట. మరియు ట్రస్టీ కూడా. ఎందరో ఆ దర్శనంలో జ్ఞాపకం ఉంచుకొని ఉన్నారు. మీతో చెప్పుట జ్ఞాపకం ఉన్నది, నిశ్చయముగా అది కాగితంపై రాయబడి ఉన్నది. ఆల్రెడీ ప్రవక్త ఎప్పుడో చెప్పాడు ఈ దర్శనాన్ని. అక్కడున్న కాంగ్రెగేషన్లో చాలామంది ఆమెను చెప్పారు, అవును మాకు గుర్తుందని. నేను సోదరుడు వుడ్తో చెప్పాను, ఆయన ఈ మధ్య అక్కడ నుండి తెచ్చాడు. ఆయన అక్కడ ఒక రాతి నివాసం కట్టబోచున్నాడు. సోదరుడు వుడ్ ఆ పని చేయవద్దని చెప్పాను. ఎందుకంటే దాని నుండి వచ్చిన డబ్బు నీకు ఎన్నడూ ఇవ్వరు. అయితే 5 సంవత్సరాలకు ముందు వాళ్ళ వంతెనను దీని ద్వారా తీసుకొని రావచ్చును, దీని ద్వారా తీసుకురావచ్చును. అందువలన నా పునాది పగిలిపోవచ్చును, మరియు నా నడకలు వస్తువులు అక్కడ పడి ఉన్నవి అని చెప్పాను. అవి రాళ్ళకు బదులుగా కాంక్రీట్ దిమ్మలుగా ఉన్నవి. మరి అది వారు దానిని ఇక్కడ ముందు ఉంచబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పత్రికలో వాళ్ళు ఏమి చేయబోతున్నారో చెప్పారు. మంచిది, అతను దాన్ని కట్టలేదు. చివరికి వారు నిర్ణయించారు, 1 సంవత్సరం తర్వాత లేక 2 వారు ఇక్కడ తీసుకొని రానే ఉన్నారు. ఈ మార్గంలో అందుచేత అది జరిగినది, అందుచేత నేను దాన్ని మరిచినాను, అది జరగనివ్వండి. అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ప్రభుత్వం వాళ్ళు ఒక వీధిని తీసుకొస్తున్నారు, ఒక వీధిని, రోడ్డును. ఆ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరంటే బ్రదర్ వుడ్ అనమాట. అయితే బ్రదర్ వుడ్కి బ్రదర్ బెనామీ ఏం చెప్పాడంటే 2-3 సంవత్సరాల ముందే, ఆ కాంట్రాక్ట్ నువ్వు తీసుకోకు. ఎందుకు తీసుకోవద్దంటే వాళ్ళు నీకు డబ్బులు చెల్లించరు, నువ్వు ఆ పని చేయకు, వద్దు అని చెప్పాడు. చెప్తే బ్రదర్ బెనామీ ఒక మాట విని ఆయన చేయలేదు, ఆ పని చేయలేదు. ఆ తర్వాత ఆయన కాంట్రాక్ట్ ఆయన చేయకపోయేసరికి అది 1 సంవత్సరం దాకా అలా వదిలిపెట్టేశారు. తర్వాత మళ్ళీ పేపర్లో ఏమిచ్చారంటే, న్యూస్ పేపర్లో ఏమిచ్చారంటే, వార్తాపత్రికలో మరలా ఆ యొక్క పనిని మొదలు పెడుతున్నాం మేము అని చెప్పి ఇంకో కాంట్రాక్టర్ ద్వారా, అంటే వేరే వ్యక్తి ద్వారా, ఇప్పుడు వుడ్ కాదు, వేరే వ్యక్తి ద్వారా ఇప్పుడు అది మొదలవుతుందని చెప్పేసి ఇచ్చారు. దాని గురించి ప్రవక్త, ఎందుకంటే అది ప్రాబ్లం ఏంటంటే ఈయన యొక్క పెరటిలో నుండే వెళ్తా ఉన్నది. అది ఆ రోడ్ ఎక్కడి నుండి వెళ్తా ఉన్నదంటే ఈయన ఇంటి యొక్క పెరటిలో నుండి వెళ్తా ఉన్నది. అది మీకు అర్థమైందని చెప్పింది. మీకు అర్థమవుతుందా? అర్థమైందా బాబు? ప్రతి దర్శనం అర్థం కావాలా? ఆమేన్. ఇప్పుడు ప్రవక్త దాన్ని మర్చిపోయాడు. ఆ దర్శనం 4-5 ఏళ్ళ క్రితం వచ్చింది, ఆయన మర్చిపోయాడు దాన్ని. ఆయన కేవలము బ్రదర్ వుడ్కి మాత్రం చెప్పాడు, నువ్వు కాంట్రాక్టర్గా ఉండకు దానికని. ఆయన విరమించుకున్నాడు. ఇప్పుడు వేరే వాడు వచ్చాడు, ఇప్పుడు వేయడం మొదలు పెట్టారు. వింటున్నారా? ఆమేన్. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగినదేమనగా, 1 సంవత్సరం క్రితం నేను సోదరుడు జూనియర్ జాక్సన్ దగ్గర ఆరాధన జరుపుచుంటిని. అక్కడ కూర్చున్న ఒక మెథడిస్టు సేవకుడు
పరిశుద్ధాత్మను పొంది ఉండి యేసుక్రీస్తులో బాప్సం పొందాను. ఇతను ఒక మెథడిస్ట్ సేవకుడిన, ఎవరు, జూనియర్ జాక్సన్. అతను యేసుక్రీస్తులో బాప్సం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మన సోదరి సంఘములలో ఒక దాని యందు కాపరిగా ఉన్నాడు. దేవుడు ఏ విధంగా ప్రజలతో సంబంధం కలిగి ఉన్నాడో చూపుడుకు మాట్లాడుచున్నాను. ఇప్పుడు ఆయన ప్రవక్త ఆ దర్శనం చెప్పాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ ఊడై ఉంటే దాన్ని చేయొద్దని చెప్పాడు. తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకు మళ్ళీ వాళ్ళు వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం వాళ్ళు పేపర్లు కూడా ఇచ్చారు. దాన్ని జరగనివ్వని ప్రవక్త వదిలిపెట్టేశాడు. దాన్ని తన యొక్క ఇంటి ముందు నుండే వెళ్తూ ఉంది. తనకున్న పెరటును మొత్తం అది కూలగొట్టే విధంగా ఉందన్నమాట. ఆయన జరగనివ్వని వదిలిపెట్టేశాడు. తర్వాత చెప్తాడనమాట దాని గురించి. అది వింటున్నారని చెప్పింది. ఇది చెప్పేటప్పుడు అది ఎలా జరిగిందో చెప్పాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఫస్ట్ ఆయన ఒక కళ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ముందు ఒక దర్శనం, పశ్చిమానికి ఎప్పుడు వెళ్ళాలో చెప్పిన దర్శనం, అది అలా పక్క పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక కళలు మొదలైనవి. ప్రవక్తకు ఇప్పుడు జూనియర్ జాక్సన్ ఒక కళ చెప్తా ఉన్నాడు. విందాం ఇప్పుడు ఒక్కొక్క కళను విందామా? దేవుడు ఏ విధంగా ప్రజలతో సంబంధం కలిగి ఉన్నాడని చూపుడుకు మాట్లాడుచున్నాను. దీనిని నా హృదయపూర్వకంగా మాట్లాడుచున్నాను. వేరొక సమాజం నాకు తెలియదు. ప్రపంచమంతటిలో నీలో దేవుని ఆత్మ ఇక్కడ కన్నను మరొక సమాజంలో క్రియ చేయటం లేదని నమ్ముచున్నాను. ఇది బ్రెన్హామ్ టెబర్నాకిల్ గురించి మాట్లాడుతున్నాడు. మిగతా సంఘాల కంటే అతి ఎక్కువగా దేవుని ఆత్మ పనిచేసే సంఘము మన సంఘమై ఉన్నది అంటున్నాడు. జెఫర్సన్ విల్లో ఉన్న సంఘము. అయితే జెఫర్సన్ విల్లో ఉన్న సంఘానికి కూడా ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకరు పడకపోవడాలు కొన్ని ఉన్నాయి. ప్రవక్త అంటున్నాను వారి వ్యత్యాసములు కలిగి ఉన్నారు. అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. కొందరు అనుకుంటారు నేను బ్రెన్హామ్ టెబర్నాకిల్కి వెళ్ళిపోతా. అక్కడ కూడా ఉన్నాయి. అది బ్రెన్హామ్ గారే పాస్టర్గా ఉన్నాడు. ఆ సంఘానికి ఎవరు పాస్టర్? బ్రెన్హామ్ గారే. అసోసియేట్ పాస్టర్ బ్రదర్ ఆర్మన్ నెవిల్ గారు అసోసియేట్ పాస్టర్. ఆయన కూడా మెథడిస్ట్ బోధకుడే. ఆయన కూడా మెథడిస్ట్ నుండి మారాడు. విలియం బ్రెన్హామ్ గారు ఆయనకు బాప్తిస్మం ఇచ్చాడు యేసుక్రీస్తు నామంలో. ఆయన మొదటిసారిగా కూటమిలో కలుసుకున్నప్పుడు తన భార్య మీడాతో చెప్పాడట ప్రవక్త, ఈ వ్యక్తికి నేనే త్వరలో యేసుక్రీస్తులో బాప్తిస్మం ఇవ్వబోతున్నాను, అంతేకాదు ఇతను మన సంఘంలో కాపరిగా ఉండబోతున్నాడు అని చెప్పాడు. చెప్పిన ప్రవచనం జరిగిన తర్వాత. ఆమేన్, హల్లెలూయా. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రెన్హామ్ గారి యొక్క సంఘమైనంత మాత్రాన అక్కడ ఎలాంటి గడిబిడులు ఉండవని అనుకోవద్దు. ఉంటాయి. ఎందుకంటే యేసుక్రీస్తు సంఘములు కూడా ఉన్నాయి. 3 రకాల గుంపులు ప్రతి చోట్ల ఉంటాయన్నాడా లేదా? 3 రకాల విశ్వాసాలలో ఏమన్నాడు ఆయన? ప్రతి గుంపులో 3 రకాల వాళ్ళను నువ్వు కనుగొంటావన్నాడు ఆయన. బ్రెన్హామ్ టెబర్నాకిల్లో కూడా ఉన్నారు అని చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క మందిరంలో కూడా ఉన్నారు అని చెప్పాడు. చెప్పి చూపించాడా లేదా? ఆ 3 రకాల వాళ్ళు ఎవరో చూపించాడా లేదా? విశ్వాసులు, అవిశ్వాసులు మరియు నటించు విశ్వాసులు. చెప్పాడా లేదా ఆయన? విశ్వాసులు ఆ 11 మంది శిష్యులు, నటించు విశ్వాసులు ఆ 70 మంది శిష్యులు, ఆ తర్వాత అవిశ్వాసులో ఆ 70 మంది శిష్యులు, నటించు విశ్వాసులో యూదా ఇస్కరియోతు. చూపించాడా లేదా ఆయన? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? సో ప్రతి చోట ఇట్లా అనుకోవద్దు, అమ్మో మేము సంఘం వెళ్తున్నాం కానీ ఏందండి ఈ సమస్యలు, సంఘాన్ని పోతాను. ఉంటాయి. నెవర్ థింక్, ఎప్పుడు అనుకోకు సంఘములో సమస్యలు ఉండవని. ఉంటాయి. ఎందుకంటే 3 రకాల గుంపులు. వధువులో ఉండవు సమస్యలు. ఎందుకంటే వధువు కేవలం విశ్వాసులు మాత్రమే. అవిశ్వాసులు వేషధారులు కాదు వధువు. ఓన్లీ విశ్వాసులు మాత్రమే వధువై ఉన్నారు. ఆమేనంటారా? ఇప్పుడు మీరు గమనించండి, ప్రవక్త అంటున్నాడు వీళ్ళకు కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. వీళ్ళ మధ్యలో కూడా వారు ఉండవలసిన స్థలంలో వాళ్ళు లేరు. వాళ్ళు ఏ స్థానంలో ఉండాలో ఆ స్థలంలో లేరు. వీళ్ళు ఇప్పుడు ఒక్కడు కూడా లేరు. అయితే నాకు తెలిసిన దానిలో అతి దగ్గరగా ఉన్నవాళ్ళు వీళ్ళే. దేవుని ఆత్మకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళే. ఇది ఇప్పుడు మీకు చూపుటకు కానీ ఇది జరగబోచున్నది. సోదరులు జూనియర్ జాక్సన్ కలిగిన కలగా ఉన్నది. అతడు దాని నుండి దూరం కాలేడు. అంటే దాన్ని ఎంత మర్చిపోదామనుకున్నా కూడా జూనియర్ జాక్సన్ మర్చిపోలేకపోతున్నాడట. ఆ కళ వచ్చినాక ఆ కళను మర్చిపోవాలని దానికి దూరంగా
ఉండాలని ఎంత ప్రయత్నించినా అతని వల్ల కావట్లేదు. అయితే ప్రవక్త రోజున అతని సంగమునకు వెళ్ళాడు. అతని సంగమును విడిచి వచ్చుచుండగా అతడు దానిని ఆపుకోలేక, ఇక దానిని తనలో ఓర్చుకోలేక అతను ఇలాగ చెప్పాడు ప్రవక్తతో. 120 పారాగ్రాఫ్లు అంటున్నాడు, ఎంతకాలం క్రితం ఆ కల వచ్చిన జాక్సన్ సోదరుడా? అప్పుడు సోదరుడు జాక్సన్ ఇలా అంటున్నాడు, ఫిబ్రవరి 61లో 1961లో ఆ కల వచ్చినది. ఫిబ్రవరి 61 అతడు కలగన్నాడు. ప్రవక్త చెప్పేది 1962 డిసెంబర్ 30వ తారీఖున. అంటే దాదాపున ఇప్పుడు ఆ కళ వచ్చి, వింటున్నారా, ఆ కళ వచ్చి దాదాపున సంవత్సరం 10 నెలలు అయింది. కానీ ఇప్పుడు ఆ కళ జరగడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఈయనకు వచ్చిన ఈ కళ జరగడానికి రెడీగా ఉంది. ఇప్పుడు అది ఎప్పుడు సంవత్సరము 10 నెలల క్రితం వచ్చిన కళ ఇప్పుడు జరగడానికి రెడీగా ఉంది. కాబట్టి ప్రవక్త ఎత్తి చూపిస్తా ఉన్నాడు దాన్ని. ఇప్పుడు అంటున్నాడు, అతడు నా యొద్దకు వచ్చి ఇలాగూ చెప్పాడు, బ్రెన్హామ్ సోదరుడా, నా హృదయంలో ఒక భారం ఉన్నది, దానిని నీతో చెప్పతలంచుచున్నాను. చెప్పండి జాక్సన్ అని నేను చెప్పాను. నేను ఒక కలగన్నాను అని చెప్పాడు. నేను మౌనంగా కూర్చున్నాను, మరి నేను వినుచు గమనించుంటిని. అతడు ఒక గొప్ప కొండ ఒకటి ఉండినది. అక్కడ ఒక గొప్ప కొండ ఒకటి ఉండినది, ఒక విశాల పొలంలో ఉండినది. ఆ కొండపైన నీళ్లు ఆ మట్టిని కడిగి వేసినది. వాక్యము నీళ్ళేంటిది? వాక్యమే కదా. ఆ కొండపైన ఒక ఎత్తైన బండ ఒకటి ఉన్నది, శిఖరము. అది ఒక కొండ శిఖరం వలె ఉండినది. అది ఒక బండ, గడ్డి అక్కడ లేదు. నీళ్లు కడిగి వేసిన తర్వాత చదవగలిగిన రాత దానిపైన చెక్కబడి ఉన్నది. మీరు అక్కడ నిలిచి ఆ వ్రాతకు వివరణ ఇచ్చుచున్నారు. ఆమేన్. ఆ వ్రాతకు వివరణ ఇస్తున్నారు. మనమందరము అతడు ఈ విధంగా దాన్ని ఉంచాడంటే ఈ విధంగా చెప్పాడు. జార్జియా నుండి వచ్చిన సోదరులు, చుట్టుప్రక్కల నుండి వచ్చిన వారందరూ మనము కూడా వారితో నిలిచి ఆ బండ మీద వ్రాత వివరమును నీ నుండి వినుచున్నాము. ప్రవక్త వివరిస్తూ ఉంటే వాళ్ళు వింటా ఉన్నారు. అది ఆశ్చర్యమైనదిగా ఆ బండ మీద రాయబడి ఆ పర్వతంపై ఉన్నది. అది ఆశ్చర్యమైనదిగా ఆ బండ మీద రాయబడి ఆ పర్వతంపై ఉన్నది అని చెప్పాను. అంతటా నీవు ఏదో ఆకాశము నుండి ఒక దానిని తీసుకొని, ఒక గుణపము లాంటి దానిని తీసుకొని, అదేనా సోదరా? అటువంటిది ఒక దానిని తీసుకొని, అది చాలా పదునుగా ఉండినది, 2 అంచులు గల వాడి అయిన కటకము. నువ్వే విధంగా దాన్ని చేసావో తెలియదు, కానీ దాని పై చిప్పను, ఆ పై మూతను, ఆ పై చిప్పను ఏదైతే ఉంటుందో ఆ పై మూతను, క్యాప్, వింటున్నారా, ఆ మూతను తొలగదీశావు. ప్రవక్త అంటున్నాడు, అది పిరమిడ్ వర్తమానం మాట్లాడక అనేక నెలల క్రితం జరిగినది. ఈ కళ పిరమిడ్ వర్తమానం మాట్లాడక ముందు అనేక నెలల క్రితం వచ్చింది. అది పిరమిడ్ వర్తమానం ఏం వర్తమానం? అది ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం వర్తమానం. పిరమిడ్ వర్తమానం ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం వర్తమానం. దాని క్రింద ఒక తెల్లని చలవరాయి ఉండినది. అదే ఒక వైట్ స్టోన్. ఆ స్టోన్ ఏంటిదంటే దాన్ని ఏమంటారంటే వైట్ స్టోన్, గ్రానైట్. చలవరాయి ఏమంటారంటే గ్రానైట్ అంటారు. దాని క్రింద ఒక తెల్లని చలవరాయి ఉండినది. వెలుగు లేక సూర్యుడు దానిపైన అంతకు పూర్వం ప్రకాశించలేదు. దానిలో చూచి గమనించుము. దానిలో చూచి గమనించుము అని చెప్పావు. మరి అది నిజము. ఎందుకనగా ప్రపంచ సృష్టి క్రమములో వెలుగుకు ముందు ప్రపంచం నిర్మించబడినది. తెలుసుగా, మనకు ముందు భూమి ఆకాశం సృజించబడ్డాయి, తర్వాత వెలుగు సృజించబడింది. మనందరికీ అది తెలియదు. దేవుడు నీళ్లపై సంచరించుచుండెను, నీళ్లపై అల్లాడుచుండెను. దేవుని యొక్క ఆత్మ నీళ్లపై అల్లాడుచున్నది. అప్పుడు అది ఆది యందు ఆయన వెలుగై పలికెను. సహజముగా ఆ తర్వాత సృష్టిలో ఆ వెలుగు ఆ రాయిపై ప్రకాశించలేదు. ఇంతవరకు ఆ రాయి పైన వెలుగు పడలేదు. అతడు దీనిని చూడుము,
ఇంతకుముందు దీనిపై వెలుగు ప్రకాశించలేదు. అక్కడ అందరూ లేచినప్పుడు వారితో దానిని గమనించుడని చెప్పాను. అందరూ దాన్ని చూచుటకు వచ్చారు. వారందరూ దాన్ని చూచుచుండగా ఇప్పుడు జూనియర్ జాక్సన్ గారు తన కంటి చివరి నుండి, అంటే మెల్లగా ప్రవక్త బ్రెన్హామ్ ఏం చేస్తున్నాడు, ఇట్లా సైడ్కి చూద్దామంటారు చూడు, నెమ్మదిగా చూడడం మొదలుపెట్టాడు. ఇట్లా మెల్ల ప్రవక్త ఏం, అందరూ అటువైపు చూస్తున్నాడు, ఈయన కూడా చూస్తున్నాడు. చూస్తూ మెల్లగా ప్రవక్త ఏం చేస్తున్నాడో ఇది చూస్తున్నాడు. నన్ను గమనించాను. నేను ఒక ప్రక్కకు తప్పుకొని పడమర ప్రక్కగా వెళ్చుంటిని, పశ్చిమం ప్రక్కకు వెళ్చుంటిని. సూర్యాస్తమం ప్రక్కకు కొండ మీదుగా పైకి వచ్చి క్రిందికి దిగుచున్నాను. వెళ్ళగా వెళ్ళగా చిన్నదైపోవచ్చున్నది, చూపు నుండి దూరమైపోయినదని చెప్పాను. ఆయన ఆ కొండ ఎక్కుతూ లోయలు దిగుతూ, కొండ ఎక్కుతూ లోయలు దిగుతూ, కొండ ఎక్కుతూ లోయలు దిగుతూ, చివరికి ఆయన దూరం వెళ్ళిపోయినప్పుడు, ఒక మనిషి దూరం వెళ్ళిపోయినప్పుడు చిన్నగా కనపడతాడు, అవునా కదా? అలా చిన్నగా అయిపోయి ఆ తర్వాత ఆయన అక్కడి నుండి కనబడకుండా పోయాడు. ఇక హల్లెలూయా. అతడు చెప్పినది ఏమనగా, నేను అలా వెళ్ళినప్పుడు సోదరులు తిరిగి కొంతసేపటికి అతడు మాయమైపోయానా అని అడిగిరి. ఎక్కడికి పోయాడు? కొందరు ఒక విధముగా, ఇంకొందరు మరొక విధముగా తీసుకొని. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముంటుందంటే, కొందరు ఒక మార్గంలోకి వెళ్ళిపోయారు, ఇంకొందరు మరొక మార్గంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంగ్లీష్లో సమ్ టుక్ దట్ వే, సమ్ టుక్ వన్ వే, సమ్ అనదర్ వే. అంటే అక్కడ నిలిచి ఉండకుండా అటువైపే చూడమని ప్రవక్త చెప్పాడు. ఆ తెల్లని చలవరాయి వైపు చూడమని చెప్పాడు. వీళ్ళు నిలిచి ఉండకుండా దాన్ని చూడకుండా ఏం చేశారట, వీళ్ళు వేరు మార్గంలోకి వెళ్ళిపోయారు. అదే ఇప్పుడు వచ్చిన ఈ సిద్ధాంతాలు. 7వ ముద్ర తెరబడలేదు, ఎత్తబడుట అయిపోయింది, మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాము, కొనసాగింపు పరిచర్య, 7 ఉరుముల పరిచర్య, 7 ఉరుములు చెప్పాను కదా, మొదటి నిర్గమము. హల్లెలూయా. దాన్ని మనసులో పెట్టుకోండి. వింటున్నారని చెప్పింది. మరి దర్శనం, మరి ఇక్కడ కళ కూడా అదే చెప్తా ఉన్నది. వాళ్ళు నిలబడలేదు, ఆ తరం వాళ్ళు నిలబడలేదు. మరి ఎవరు బ్రదర్ నిలబడేది ఈ వర్తమానంతో అంటే, గ్లోరీ. ఇప్పుడు వచ్చింది కొత్త తరం. ఇప్పుడు వచ్చింది వర్తమానంలో కొత్త తరం. వీళ్ళు నిలబడతారు వర్తమానంలో, వీళ్ళు నిలబడతారు ఆ పితరుల స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవడానికి. వీళ్ళు పోరాడతారు ప్రతి ఇంచు గ్రౌండ్ కోసం, ప్రతి ఇంచు స్థలం కోసం వీళ్ళు పోరాడతారు. వీళ్ళు ప్రతి వాగ్దానమును వాళ్ళు పొందుకోవడానికి పోరాడతారు. వాళ్ళు బైబిల్లో ఉన్న వాగ్దానాలను, ఈ కాల ప్రవక్త చెప్పిన వాగ్దానాలను ప్రతి దాన్ని స్వాధీనపరచుకోవడానికి, శత్రువులకు స్వాధీనపరచుకోవడానికి అబ్రహాం యొక్క రాజ సంతానముగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పోరాడతారు. వాళ్ళు జూనియర్ జాక్సన్ కళ ప్రకారంగా ప్రవక్త వెళ్ళిపోయాక వాళ్ళు నిలబడలేదు చాలామంది. అందుకే ఈ సిద్ధాంతాలు వచ్చినాయి. వింటున్నారా? ఈ సిద్ధాంతాలు అందుకే పుట్టినాయి. మేము ప్రవక్తతో ఉన్నాం తెలుసా, మేము ప్రవక్తతో కూర్చున్నాం తెలుసా, ప్రవక్తతో మేము వేటాడినాం తెలుసా, ప్రవక్తనే నన్ను అభిషేకించాడు తెలుసా, కావాలంటే పలానా మెసేజ్లో ఉంది చూడు నా పేరు, చూడు ఫొటోస్ చూడు. గుడ్, దాన్ని నేను కాదంటే నేను గౌరవిస్తున్నాను నేను దాన్ని. కానీ కళ ప్రకారం నువ్వు నిలబడలే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు అంటే, ఎత్తబడి అయిపోయింది తెలుసా. ఇంకోటి వచ్చాడు ఒకసారి, నేను నా పెళ్లి కాకముందు కలుసుకున్నా. అతనేం చెప్తాడో తెలుసా, అతనేం చెప్తున్నాడో తెలుసా, బహుభార్యత్వం. దావీదుకు 500 మంది పెళ్ళాళ్ళు ఉన్నారు, మనకి ఎంతమంది పెళ్ళాళ్ళు ఉన్నా పర్వాలేదని ఓ ముసలోడు, సారీ అతను ప్రవక్తతో ఉన్నాడు, దేవుడు నన్ను క్షమించును గాక, అతను నేను గౌరవిస్తున్నాను, కానీ అతని వలన చాలా కుటుంబాలు నాశనమైనాయి, అతని వలన చాలా సేవలు నాశనం అయిపోయినాయి. అతని వలన, అతను ప్రవక్తతో ఉన్నోడే. అతను వచ్చి ఏం చెప్పాడో తెలుసా, హైదరాబాద్లో ఏమని బోధించాడో తెలుసా, నేనున్నాను అక్కడ స్వయంగా ఆ కుటుంబంలో. ఏమని చెప్పాడో తెలుసా, బహుభార్యత్వం తప్పు కాదని చెప్పాడు. వివాహం మరి పరిత్యాగం మెసేజ్ని తీసి ఎంత వంకరతనం చేశాడో తెలుసా. దావీదుకి 500 మంది భార్యలు ఉన్నారని చెప్పాడు. అదిగో సొలొమోనుకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారని చెప్పారు. ఆయన ఏం చేశాడో తెలుసా, ముసలోడు, 70 ఏళ్ళ ముసలోడు 21 ఏళ్ళ ఒక సెక్రటరీని పెళ్లి చేసుకున్నాడు భార్య ఉండగా, 2వ భార్యగా. సెక్రటరీని, తన దగ్గర పనిచేసే సెక్రటరీని, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, నేను వాళ్ళ పేర్లు అవసరం లేదు మనకు. కానీ వీళ్ళెవరు, ప్రవక్తతో ఉన్నోళ్ళు.
ఫొటోస్ చూపించాడు. నేను ప్రవక్తతో దిగిన ఫోటో చూడు. నువ్వు ప్రవక్తతో ఉన్నంత మాత్రం నేను నిన్ను నమ్మాల్సిన అవసరం నాకు లేదు. ప్రవక్త చెప్పింది నేను నమ్ముతా. నువ్వు ప్రవక్తతో ఉంటేంది, రాసుకుంటేంది, పూసుకుంటేంది, నాకేంది? యేసుక్రీస్తుతోనే ఉన్నారు 70 మంది శిష్యులు. ప్రవక్త కంటే గొప్పోడు యేసుక్రీస్తు, అవునా? ఆయనతో రాసుకొని పూసుకున్న వాళ్ళ మాటలే మేము పట్టించుకోము. కానీ ఇవన్నీ ఏంటంటే నేను ఏం చూపిస్తానంటే కళ మరియు నిర్గమం. సేమ్ కళలో ఏం జరిగిందో అదే ఇప్పుడు నేను జరుగుతూ ఉన్నది. అక్కడ మొదటి నిర్గమంలో ఏం జరిగిందో అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. మోషేతో ఉన్న వాళ్ళందరూ అక్కడ నశించిపోయారా లేదా? చెప్పండి నాకు. మోషేతో పాటు బయటకు వచ్చిన వాళ్ళందరూ నశించిపోయారా లేదా? దట్స్ ట్రూ. అందరండి అందరు కాదు, మళ్ళీ అలా తీసుకోకండి. జస్ట్ ఉదాహరణ, సాదృశ్యం మాత్రమే. అందులో కూడా కొందరు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. ఎడ్ బిస్కిల్, మీకు తెలుసుగా బ్రదర్ ఎడ్ బిస్కిల్, కెనడా బ్రదర్. కెనడాలో ఆయన పాస్టర్. బ్రదర్ బ్యానామ్ ఆయన దగ్గరికే వెళ్ళేవాడు. కెనడాలో ఆయన దగ్గర మీటింగ్లు కూడా జరిగినాయి. బ్రదర్ బ్యానామ్తో ఆయన కెనడాలో ఎన్నోసార్లు ఆయన దాని ఏమంటారంటే హంటింగ్ కూడా వెళ్ళాడు, వేటాడడానికి కూడా వెళ్ళాడు. బ్రదర్ బెనామ్ ఉన్నప్పుడు ఆయన చాలా యవనస్తుడు. ఆయన గురించి ప్రవక్త మెసేజ్లో కూడా చెప్పాడు. మీకు అర్థమైందని చెప్పి బ్రదర్ డే బిస్కిల్ ఒక నమ్మకమైన యథార్థవంతుడైన సేవకుడు. ప్రవక్త బ్రెన్నామ్ గారితో ఉండి వెళ్ళిన వాళ్ళలో పెరిగ్రీన్ ఒక నమ్మకమైన సేవకుడు. మీకు అర్థమవుతుందా? ఉన్నారు నమ్మకమైన వాళ్ళు కూడా ఉన్నారు. పెరిగ్రీన్ 7 ముద్రల మీద, 7వ ముద్ర మీద, 7 ఉరుముల మీద అద్భుతమైన వర్తమానం చెప్పాడు. వాళ్ళలాగా 7వ ముద్ర తెరబడలేదు, 7 ఉరుములు బయలుపరచబడలేదు, 7 వ్యక్తులు వస్తారని ఆయన అలా తప్పిపోలేదు. ఆయన నిలబడ్డాడు అంతే. ప్రవక్త యొక్క చివరి యాత్ర చనిపోయే తర్వాత ఆయన శవమును తీసుకుపోయేటప్పుడు పెరిగ్రీన్ గారే పక్కకున్నాడు. ఆ ఫ్లైట్లో ఆయన్నే ఉన్నాడు. ఆయన్నే తీసుకొచ్చారు జెఫర్సన్ విల్కి. ఉన్నారు మంచి మంచి సేవకులు ఉన్నారు. ఎవరు? నమ్మకంగా ఉన్నోళ్ళు కూడా. కానీ ఇంకొందరు ఉన్నారు కళ ప్రకారంగా. ఎందుకంటే ఈ కళలో కొందరే నిలబడ్డారు, మిగతా వాళ్ళందరూ ఆయా మార్గాలను ఎంచుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే ఓడు ఎత్తబట్టి అయిపోయిందని, ఓడు కొనసాగింపు పరిచర్య అని, ఓడు నా విలియం బ్రెన్నామ్ తర్వాత నేనే అని, ఇంకోడు 7 ఉరుములు బయలుపరచబడలేదు, ప్రపంచంలో 7 వ్యక్తులు వస్తారని. ఇలా చాలామంది వాళ్ళ యొక్క సిద్ధాంతాలలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మీకు అర్థమైందని చెప్పింది. కానీ కొందరు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు. ఎడ్ బిస్కిల్ ఇంకా ఇప్పుడు సజీవ సాక్షి. యూట్యూబ్లో ఆయన సాక్ష్యం ఉంది, మీకు ఇంగ్లీష్ అర్థమైతే చూడండి. బ్రెన్నామ్ గారితో ఆయన జరిగిన ఎన్కౌంటర్ దాంట్లో రాశాడు. ఆయన ప్రవక్త ఆయన జీవితంలో ఏ విధంగా పనిచేశాడు, ఆయన భార్య జీవితంలో ఏ విధంగా పనిచేశాడు, అవన్నీ క్లియర్గా రాశాడు. పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా ఎలా మాట్లాడాడు. చాలా అద్భుతమైన విషయాలు. పెరిగ్రీన్ లాంటి వాళ్ళు అద్భుతమైన సేవకులు ఉన్నారు ఆ సమయంలో. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి వాళ్ళ సాక్ష్యాలు. వాళ్ళు సేవకులు సాక్ష్యాలు. ప్రవక్తతో నిలుచున్న వాళ్ళు, ప్రవక్తతో నిలుచుండ కూడా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వదిలిపెట్టండి. ఇక్కడున్నాను కళ ప్రకారం కొందరు ఒక విధంగా వెళ్ళిపోయారు ఒక మార్గంలో, ఇంకొందరు ఇంకో మార్గంలో, ఇలా ఎవరు వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయారు. బట్ ఎ వెరీ ఫ్యూ స్టేడ్ అండ్ లుక్డ్ ఆన్ వాట్ ఐ హ్యాడ్ టోల్డ్ దెమ్. అయితే కొందరే స్థిరముగా నిలిచి నేను చెప్పిన దాన్ని చూచుచుండిరి. వాళ్ళు దాన్నే చూస్తూ ఉన్నారు. అమనంటారా? ఇది ఫస్ట్ కళ, జూనియర్ జాక్సన్ కళ. ఈ కళ తర్వాత నెక్స్ట్ కళ బ్రదర్ బీలర్ 135వ పారాగ్రాఫ్లో. అయితే 134లో ఇలా అంటున్నాడు. ఇప్పుడు గమనించండి, ఆ కళ వివరణలో అతనితో నేను ఒకటి కూడా నేను చెప్పలేదు. అంటే దాని యొక్క వివరణ నేను ఏది చెప్పలేదు. మరి ఎవ్వరికి ఈ విషయాలు నేను ఎవరితోనూ కూడా చెప్పలేదు. నేను కేవలం అవును అని నా హృదయములో భయపడుతూ వింటూ ఉంది. నేను దాన్ని గమనిస్తూ ఉన్నాను. నా ద మిస్టీరియస్ రైటింగ్, యాక్చువల్గా మిస్టీరియస్ రైటింగ్ అంటే మర్మయుక్తమైన రాత.
ఆశ్చర్యకరమైన రాత కాదు, మర్మయుక్తమైన రాత. ఆ పిరమిడ్ పైన మర్మయుక్తమైన రాత ఉన్నది. 7వ దూత ఒక పరిచయం ఏంటిది? రాత్రి చెప్పిన ప్రకారం ముందు ఆ మర్మయుక్తమైన రాతను 7వ దూత పలుకు దినములలో ప్రారంభంలో అవి బయలుపరచబడాలి. అందుకే దైవత్వము వివరించబడుట, సర్పం యొక్క సంతానము, యేసుక్రీస్తు నామ బాప్తిజమము. వింటున్నారా? ఇవన్నీ ముద్రలు విప్పబడక మునిపే వచ్చిన మర్మములు. అదేంటి? మిస్టీరియస్ రైటింగ్, మర్మయుక్తంగా రాయబడిన రాతలు అవి. తరువాత ఆ మర్మయుక్తంగా రాయబడిన రాతల లోపట దాచబడినది ఉన్నది. ఇప్పుడు ఇంతవరకు వెలుగు దానిపైన పడలేదు. హల్లెలూయా! ఇంతవరకు వెలుగు దానిపైన పడలేదు. మరి ప్రవక్తకి ఏమి ఇవ్వబడింది? సబిన కన్యలో ఖడ్గం ఇవ్వబడింది. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము, దేవుడు వాక్యము, రాజ ఖడ్గం ఇవ్వబడింది. ఆ ఖడ్గంతో ఏం చేశాడు ఆయన? ఆ పై చిప్పని తీశాడు ఆయన. ఇప్పుడు దేవుని మనసులో దాగున్న, దేవుని మనసులో వెనుక భాగంలో దాగున్న ఆ రహస్యాన్ని, ఆ 7 ముద్రలను ఇప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరచడం మొదలుపెట్టాడు ఆయన. ఎందుకంటే 7 ముద్రల యొక్క వర్తమానం ఏంటిది? అది దేవుని రహస్యాలు, మిస్టరీస్, దేవుని మర్మాలు అవి. ఎప్పటి? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఎలోహిముగా ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మనస్సులో వెనుక భాగంలో దాగున్న రహస్యాలవి. ఇంతవరకు వాటిపైన వెలుగు పడలేదు, కానీ ఇప్పుడు పడింది. విచిత్రం ఏందో తెలుసా? ఆ 7 ముద్రలలో ఏ రహస్యాలు ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ ఛాయలలో, నీడలలో చూపించుకుంటూ వచ్చాడు ఆయన. అందుకే 7 ముద్రలు తెరవబడినప్పుడు ఇప్పుడు బైబిల్ అంతా తెరవబడింది. ఛాయలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు అక్కడ ఒక ఆదాము అవ్వ యొక్క కథ ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఒక ఏబేలు కయ్యోను ఒక కథ కూడా ఉందో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. ఎందుకు అక్కడ హానోకు ఒకడు ఉన్నాడో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఎందుకు అక్కడ నోవా ఉన్నాడో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఒక అబ్రాహాము శారాలు ఉన్నారో ఇప్పుడు మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకు అక్కడ ఇసాకు రిబ్కా ఉన్నారో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఎందుకు అక్కడ యాకోబు యొక్క లవ్ స్టోరీ రాయబడి ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఎందుకు అక్కడ యోసేపు ఆసనతులు ఉన్నారో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఎందుకు అక్కడ రాహాబు మరియు సల్మాన్ ఉన్నారో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. అక్కడ ఒక బోయాజు రూత్ ఎందుకున్నారో మనకు అర్థమవుతా ఉన్నది. అక్కడ ఒక ఐశ్వర్య రాజు మరియు ఎస్తేర్ రాణి ఎందుకుందో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఆయన మనసులో ఉన్న ఈ సీక్రెట్ని ఛాయలుగా చూపించుకుంటూ వచ్చాడు ఆయన ఛాయలుగా, నీడలుగా, ముంగుర్తుగా చూపించుకుంటూ వచ్చాడు ఆయన. కానీ ముద్రలు తెరవబడినప్పుడే మనకు ఆ ఛాయలు అర్థమైనాయి. ముద్రలు తెరవబడినప్పుడే మనకి ఇప్పుడు ఆ నీడలు అర్థమైనాయి. ఆమేన్. అందుకే ఇప్పుడు ఈ బైబిల్ ఓపెన్ బుక్. ఇప్పుడు ఇది తెరవబడిన పుస్తకం, ఇది మూయబడిన పుస్తకంగా తెరవబడిన పుస్తకం ఇది. ఈరోజు దీన్ని నువ్వు చదువుతూ ఉంటే నీకు అర్థమవుతా ఉన్నది. సంఘశాఖోడికి అర్థమైనట్టు కాదు ఇది. ఎందుకంటే వాడు మూయబడిన పుస్తకాన్ని చదువుతున్నాడు. వాడు ఇంకా వాడికి పుస్తకం మూయబడి ఉన్నది. ఎందుకు బ్రదర్? ఎందుకంటే మనకు ముద్రలు తెరవబడలేదు. ముద్రలు తెరవబడిన వారికి మాత్రమే పరిశుద్ధ గ్రంథము తెరవబడి, ఆ తెరవబడిన పుస్తకములోని దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము, ఆ యొక్క దాని ఏమంటారు, ఆ విమోచన పథకము, అదంతా అర్థమవుతూ ఉంటుంది అక్కడ. లేకపోతే అర్థం కాదు. దే కాంట్ అండర్స్టాండ్. ప్రేమైన దేవుని పిల్లలారా, కొందరు అంటుంటారు, ఓ ఈ మెసేజ్లో ఇన్ని కన్ఫ్యూజన్సా, ఇన్ని సిద్ధాంతాలా? కళ, మొదటి నిర్గమం, జూనియర్ జాక్సన్ కళ, మొదటి నిర్గమం, ఇవి నీకు అర్థమైతే ఇవన్నీ ఎందుకు వచ్చినవి అర్థమవుతాయి. ఈ మెసేజ్లో ఇన్ని సిద్ధాంతాలా, ఇన్ని గలిబిలులా, ఇంతమంది ఇన్ని రకాలుగా బోధించాలా? రావాలా? కళలానే ఉంది అక్కడ, కళలాగానే ఉంది అక్కడ. మొదటి నిర్గమం ఛాయలాగానే ఉంది. 3వ నిర్గమం మనకి ఛాయ, నీడగా ఉన్న మొదటి నిర్గమం అలానే ఉంది. ఇప్పుడు కూడా అలానే ఉండాలి. వింటున్నారా నేను చెప్పింది?
అందుకే ఈ గలిబిలులు రావాలి, అందుకే ఈ సిద్ధాంతాలు రావాలి, అందుకే ఇవన్నీ జరగాలి. హల్లెలూయా. జరుగుతుంది అందుకే ఇవన్నీ. నీకు ముద్రలు తెరవబడితే కానీ ఇవన్నీ నీకు అర్థం కావు. ఇఫ్ ద సీల్స్ ఆర్ నాట్ ఓపెన్, నీకు ముద్రలు తెరవబడదు, అంత కన్ఫ్యూజనే, వర్తమానం అంతా కన్ఫ్యూజనే. ఇక నీకు వర్తమానం అంతా గలిబిలి చేస్తూ ఉంటుంది. అంతేకాదు వర్తమానంలో జరిగే సంఘటనలు కూడా, బోధలు కూడా, అనేక సిద్ధాంతాలు కూడా నేను గలిబిలి తీసుకొస్తూ ఉంటాయి నీకు. ఎందుకంటే ఇంకా నీకు ముద్రలు తెరవబడలేదు, నీకు ఇంకా దేవుని మనస్సు తెరవబడలేదు, దేవుని మేధస్సు జ్ఞానం తెరవబడలేదు. ఆ జ్ఞానం, ఆ మేధస్సు దేవుడు కనుక నీకు తెరిచుంటే, అది నీలో కుమ్మరించుంటే స్పష్టంగా దేవుడు చూస్తున్నట్లు చూస్తూ ఉంటావు. నువ్వు పక్షిరాజు చూపుతో చూస్తూ ఉంటావు. దేవుడు ఎప్పుడు తనను తాను పక్షిరాజుగా పిలుచుకున్నాడని తెలుసా మీకు బైబిల్లో? యెహోవా తనను తాను పక్షిరాజుగా పిలుచుకున్నాడని తెలుసా? ప్రవక్తలను కూడా పక్షిరాజులను పిలిచాడని తెలుసా? ఈ ఒక్క తరం వారినే దేవుడు ఇప్పుడు పక్షిరాజులను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే అదే అభిషేకం వచ్చింది, ఇప్పుడు అదే చూపు ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? చూపు కాలంలో ఉన్నాం మనం. అవునా? ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం? చూపులో ఉన్నాం మనం. పెంతెకోస్తు వాళ్ళ కాలం ఏంటిది? నోరు, భాషలు మాట్లాడుట, భాషలకు అర్థం చెప్పుట, ప్రవచనాలు. అవునా? అవునా? వెస్లీ వాళ్ళ కాలం ఏంటి? చేతులు, అన్ని క్రియలు క్రియలు క్రియలు. వింటున్నారా? మరి లూథర్ కాలం ఏంటిది? కాళ్ళు బయటికి రావడం, రోమన్ క్యాథలిక్ నుండి బయటికి రావడం. కానీ నువ్వున్న కాలం ఏంటిది? చూపు. ఈ సమయంలోనే రావాల మేధస్సు, ఈ సమయంలోనే రావాల తలరాయి, ఈ సమయంలోనే ముద్రలు తెరవబడాల, ఈ సమయంలోనే వధువుకు అవి ఇవ్వబడాలి. అవి కాళ్ళున్న సమయంలో కాదు. కాళ్ళున్న సమయంలో వస్తే ఏం లాభం? చూపు లేకుండా. మీకు అర్థమైందని అన్న? చేతులున్న కాలంలో వస్తే ఏం లాభం? చూపు లేకుండా. నోరున్న కాలంలో వస్తే ఏం లాభం? చూపు లేకుండా. మేధస్సు వస్తే చూపు కావాలా, చూపున్న కాలంలో రావాలా. అందుకే చూపు వచ్చే కాలములో ఆ మేధస్సు కిందికి దిగి వచ్చింది, ఆ తలరాయి కిందికి దిగి వస్తా ఉన్నది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. దాని ద్వారా ఇప్పుడు వధువు చూడగలుగుతా ఉన్న దూరంలో ఉన్న విషయాలన్నిటిని కూడా, జరిగిన వాటిని చూడగలుగుతా ఉన్నది, జరుగుతున్న వాటిని చూడగలుగుతా ఉన్నది, జరగబోయే వాటిని చూడగలుగుతా ఉన్నది. జరిగినవే ఇప్పుడు జరుగుతుందని, చరిత్రలో జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయని, ఇక ముందు జరిగేవి కూడా చరిత్రలో జరిగినవే అని ఈ వధువు ముద్రల తెరవడం ద్వారా చూడగలుగుతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ అంటారా? ప్రేమను దేవుని పిల్లలారా, చూడడం అంటే అర్థం అవగాహన. తెలుసుగా మీకు? అవగాహన, అర్థం అవడం. ఇప్పుడు ఇవి అర్థం చేసుకునే సమయం ఇది. వధువు మాత్రమే అర్థం చేసుకునే సమయం ఇది. వధువు మాత్రమే చూచే సమయం ఇది. మిగతా వాళ్ళకి ఇవి అర్థం కావివి. ఓకే, నేను ఇప్పుడు ఈ ఒక్క కళతో ఇక్కడ ఆపుతాను. మిగతా 5 కళలు సాయంత్రం మీటింగ్లో చెప్తాను. లైవ్ చూడండి. సాయంత్రం మీటింగ్లో చెప్తాను. మరియు దర్శనం, ఫస్ట్ ఒక దర్శనం చెప్పాడు ప్రవక్త, అది మర్చిపోకండి. తర్వాత ఇప్పుడు మొదటి కళ జూనియర్ జాక్సన్, తర్వాత బ్రదర్ బీలర్ కలర్ వస్తుంది, తర్వాత కొలిన్స్, తర్వాత 2 సిస్టర్స్ వస్తాయి. వింటున్నారా? 6 కళలు స్ట్రైట్గా, నేరుగా 6 కళలు. తర్వాత 7వది ఆయనకు వచ్చిన దర్శనం, పెళ్ళుడు వినబడడం. ఆయన ప్యాంటుకున్న పల్లేరుకి ఆయన తీసేస్తుంటే ఒక పేలుడు వినబడడం. మరి ఆయన చూస్తుండగా, పైకి చూస్తుండగా అక్కడ 7 దూతల ఒక సమూహము నిత్యత్వంలో నుండి రావడం, ఆయనను పైకి కొనిపోవడం. వింటున్నారా? వారి మధ్యలోనికి కొనిపోవడం, అవన్నీ ఆయన దర్శనంలో చూశాడు. మరి ప్రవక్త ఇందులో అంటాడు, ఇందులో చాలా క్లారిటీగా చెప్తాడు. ఏమంటాడంటే, ఇప్పుడు ఆ ముద్రలు విప్పబడుటకు, ఆ ఉరుములు బయలుపరచబడుటకు ఇదేనా సమయము అని ప్రశ్నిస్తాడు ఆయన.
వింటున్నారా? ఎందుకంటే ఆ ముద్రలు విప్పబడుటకు, ఆ ఉరుములు బయలుపరచబడుటకు ముందు 7వ దూత ద్వారా మర్మములు ఏవైతే ఉన్నాయో, ఆ రాయబడిన మర్మయుక్తమైన మర్మములు, అది మర్మయుక్తంగా రాయబడి ఉన్నాయి బైబిల్లో, ఆ మర్మములు ఈయన ద్వారా విప్పబడాల. అందుకే ముందే ఈయన పలుకు దినాలలో మొదలైనప్పుడే అవి విప్పబడడం మొదలైనవి అవి. ఓకేనా? అర్థమైందని చెప్పింది. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఆయన అంటున్నది ఏంటిదంటే, ఇక ముద్రలు విప్పబడే సమయం వచ్చిందంటారా? ఇక ఉరుములు బయలుపరచబడే సమయం వచ్చిందంటారా? ఆ 7 ఉరుములు బయలుపరిచే సమయం వచ్చిందంటారా? ఇదే నా అంతమునకు సూచన. చూడండి ఆయన ఎంత చక్కగా అడుగుతూ ఉంటాడో అందులో. దట్స్ ట్రూ. ద లాస్ట్ అండ్ ఫైనల్ సైన్ ఫర్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి చివరిగా ఇవ్వబడిన సూచన ఇది. ప్రకటన 10:1 ఫైనల్ ఇదిగా. ప్రకటన 10:1 చివరి సూచన. సొదొమ గొమొర్రా నాశనమయ్యుటకు ముందుగా అగ్ని చేత సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు అగ్ని చేత అన్యజనుల పట్టణాలు నాశనం అవటకు ముందుగా అదిగో ఆయన మనిషి కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. అదే చివరి సూచన అయి ఉన్నది. మనిషి కుమారుని పరిచర్యకు సొదొమ గొమొర్రా యొక్క నాశనమునకు మధ్యలో అబ్రహాము శారాల శరీరాల మార్పు జరుగుతూ ఉన్నాయి. వింటున్నారా నేను చెప్పింది? అర్థమైన ఉందా? రామని చెప్పండి. మీకు ఒక విషయం తెలుసా? చూద్దాం, ప్రభు చిత్తం అయితే అది కూడా చూద్దాం. మనిషి కుమారుడుగా 18వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. అవునా? సొదొమ గొమొర్రా నాశనం అవే ముందు మధ్యలో ఏం జరిగింది? అబ్రహాము శారాల యొక్క శరీరాలు మార్పు చెందినాయి. కానీ ఇంకా కుమారుని పొందుకోలేదు. రైట్? కుమారుని పొందుకోలేదు ఇంకా. కానీ ఆ మధ్యలో సంఘటన జరిగింది. ఇట్స్ అ మిస్టరీ. అదొక సంఘటన. దేవుడు అక్కడ ఒక మిస్టరీగా పెట్టాడు దాన్ని, ఆ సంఘటనను. వింటున్నారా? అర్థమవుతుందా? అబ్రాహాము శారాలకు జీవితంలో అదొక మిస్టరీ. అదొక మర్మం. అది దేవుడు ఒక దానిని అక్కడ నిరూపిస్తున్నాడు, రుజువు చేస్తున్నాడు. తన మనస్సులో ఉన్న ప్రణాళికను బయటపెడుతున్నాడు అక్కడ, ఛాయలలో, నీడలలో. ప్రభు చిత్తం అయితే ఒకసారి చూద్దాం దాని మీద. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము చెప్పినట్లుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రవక్త చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నాయి. కళలు, దర్శనాలు అన్ని వాక్య ప్రకారంగా ఉండాలి. ప్రవక్త ఏమన్నాడు? ఏ కళ వచ్చినా అది వాక్యముతో సరిపోవాలి. ఏ దర్శనం వచ్చినా అది వాక్యముతో సరిపోవాలి. కళ కానీ దర్శనం కానీ వాక్యానికి విరోధంగా వస్తే అది ఎన్నడూ దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. పాత నిబంధనలో ఎలా ఉండేది రుజువు? ఒక కళ కనువాడు కానీ ఒక దర్శనం చెప్పేవాడు కానీ వచ్చినట్లయితే వాళ్ళకు ఉరీము తుమ్మిము ఉన్నది అక్కడ. ఇప్పుడు ఆ ఉరీము తుమ్మిము కొత్త నిబంధనలో వాక్యమై ఉన్నది అన్నాడు. వాక్యమే ఉరీము తుమ్మిము. అంటే నీ కళ ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉండాలి. నీ దర్శనం ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉండాలి. వాక్యాన్ని దాటుకొని ఉండడానికి వీల్లేదు. ఆమేన్. ఎందుకంటే కొంతమంది ఒక శిష్యుడు వచ్చి, ఇప్పుడు పాస్టర్ గారు దేవుడు నాకు కళ ద్వారా మాట్లాడాడు, నన్ను సేవ చేయమంటున్నాడు. నిన్ను దేవుడు సంఘము పైన బోధకురాలుగా పెడతానంటున్నాడా, లేదా సంఘము పైన అధికారం చేయమంటున్నాడా? ఇది పౌలు గారు చెప్పిన బోధకు వ్యతిరేకం. ఇది కంప్లీట్లీ రాంగ్. నీ కళ తప్పు, నీ దర్శనం తప్పు. స్వయంగా యేసుక్రీస్తు ప్రత్యక్షమై మాట్లాడినా అది దయ్యమే, అది వెలుగుదూతనే అది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తన వాక్యానికి విరోధముగా వెళ్ళాడు ఆయన. కారణం ఏంటంటే వాక్యమే దేవుడు కాబట్టి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్దను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆమేనంటారా?
సో ఇప్పుడు వాక్యమే దేవుడు అన్నప్పుడు, ఆమేన్, వాక్యమే దేవుడు అన్నప్పుడు వాక్యానికి విరోధంగా దేవుడు ఎలా పోతాడు? ఎందుకంటే తన వాక్యానికి తానే విరోధంగా వెళ్తే ఇప్పుడు తనకు తాను విరోధంగా వెళ్తున్నట్టు. కానీ దేవుడు తనకు తాను విరోధంగా వెళ్ళాడుగా. సో వీ హ్యావ్ టు చెక్. మనం ప్రతిదీ పరీక్షించాలి. మనకి ఇవ్వబడిన పరీక్ష ఏంటిదంటే ఉరిము తుమ్మిము. ఉరిము తుమ్మిము ఏంటిది? కొత్త నిబంధన అంటే దేవుడు వాక్యం. ఆమేనంటారా? ఓ వ్యక్తి దేవుని సేవ చేయడానికి వచ్చాడనుకో, అతను ఖచ్చితంగా ఉరిము తుమ్మిము దగ్గరికి రావాలి. దేవుడు నాకు కలిచ్చాడు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నన్ను సేవ చేయమంటున్నాడు అంటే ఉరిము తుమ్మిము దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అతను చెప్పేది నిజమా అబద్ధమా అనేది తెలిసిపోతుంది. ఆ కళ వాక్యానుసారమా కాదా అనేది తెలిసిపోతుంది. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉన్నాడు వచ్చి వాక్యం నన్ను దేవుడు సేవ చేయమన్నాడంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ఎందుకంటే దేవుని సేవకుడికి ఏకపత్ని పురుషుడై ఉండాలా? నాట్ పాసిబుల్. అవునా కాదా? ఒక పెళ్లి కానీ యవనస్తుడు వచ్చి నన్ను దేవుడు పాస్టర్గా చేయమంటున్నాడు, దేవుడు నన్ను పౌలులాగా సమర్పించుకోమన్నాడు అని అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ఎందుకంటే ఒక పాస్టర్ ఖచ్చితంగా పెళ్ళైన వాడై ఉండాలా, అతను భార్య పిల్లలను ఏలువాడై ఉండాలి, అతని ఇంటి వారు అతని మాటకు లోబడిన వారై ఉండాలి. ఉందా లేదా అర్హతలు ఇవన్నీ? 10th క్లాసు పాస్ అయినవాడు నేను కలెక్టర్ అవుతా అంటే ఎట్లా కుదురుతుంది? నీ డిగ్రీ ఏంటిదంటే 10th, కానీ కలెక్టర్ కావాలంటే డిగ్రీ ఏంటిది, అర్హత ఏంటిదంటే సివిల్స్ పాస్ కావాలా నువ్వు. అవునా లేదా? అవన్నీ కాకుండా నేను అవుతానంటే ఇట్లనే ఉంది. అర్హతలు ఉంటాయి దేనికైనా. 5 రకాల పరిచర్యలో ఒక వ్యక్తి రావాలి అంటే అతనికి అర్హతలు ఉండాలా. బైబిల్లో వాక్యంలో చెప్పబడిన అర్హతలు అతను ఖచ్చితంగా కలుసుకోవాలా. ఆ అర్హతలకు సరిగా సరిపోలేదనుకో అతను ఆ సేవ చేయడానికి వీల్లేదు. అతను ఖాళీగా ఉన్నాను, ఏమి పని లేదు, సేవ చేస్తా, ఎలా కనబడుతున్నాను దేవుడి సేవకుడు అంటే? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా ఏం పని దొరకలేదు, సేవ చేస్తా. 7th ఫెయిల్ అయిండు, ఏం పని చేస్తలేడు, ఇతనికి సేవకు సేవలో పెడతా. అట్లా కాదు. ఇది ఒక పిలుపు, ఒక ఏర్పాటు అనేది ఉండాలా. నువ్వు చదివినవా, చదవలేదా, విద్య ఉందా, విద్య లేదా, డబ్బు ఉందా, డబ్బు లేదా, ఇవన్నీ ఏం పని చేయవు అక్కడ. దేవుని పిలుపు ఏర్పాటు ఉంటే, దేవుని పిలిచిన మనుషుడిగా నువ్వు పిలవడినప్పుడు తరబిది ఇచ్చేది ఆయననే, శిక్షణ ఇచ్చేది ఆయననే, నడిపించేది ఆయనే. చాలా ఉంటాయి దాంట్లో. మెనీ థింగ్స్, సో మెనీ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్, అనేకమైన సహజాతీతమైన అనుభవాలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది సేవకులు, వాక్యములో చెప్పినట్టుగా చాలామంది సేవకులు అని చెప్పబడుతున్న వాళ్ళందరూ ఈ విధంగానే ఉన్నారు. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు ఆ కృప చూపును గాక. కానీ ఇక్కడ ప్రవక్త తన కళలు, వచ్చిన కళలను కానీ దర్శనం కానీ ప్రతిదీ వాక్యంతో చూపిస్తున్నాడు. సాయంత్రం చెప్తాను నేను మీకు, వాక్యముతో ముడిపెడుతున్నాడు. ఇప్పుడు ఈ కళ వాక్యంతో ముడివేయబడ్డది. మిగతా వాళ్ళ కళలు వాక్యంతో ముడివేయబడింది. తనకొచ్చిన దర్శనం వాక్యంతో ముడివేయబడి ఉంది. ప్రతిదీ ప్రకటన 10తో ముడివేయబడి ఉంది. అదే ఆయన చూపించాడు ఈ మెసేజ్ మొత్తం. ఆయన కళలపైన ఆధారపడి వెళ్ళలేదు, ఆయన దర్శనాలపైన ఆధారపడి వెళ్ళలేదు, ఆయన వాక్యం పైన ఆధారపడి వెళ్ళాడు. ఆ కళైనా ఆ దర్శనమైన వాక్యము పైన ఆధారపడినప్పుడే దాన్ని తీసుకున్నాడు ఆయన. వింటున్నారా నేను చెప్పింది? అది వాక్యం పైన ఆధారపడితేనే తీసుకున్నాడు ఆయన. దాన్ని తీసుకొని అప్పుడు ఆయన చేశాడు అదంతా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేనంటారా? సో లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. Amen. Praise the Lord. Hallelujah.
ప్రైజ్ లార్డ్. సాయంత్రం ఈ వర్తమానాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మన 2 చేతులు పైకెత్తి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎండ్ టైమ్ సైన్. ఈ చివరి కాలం యొక్క సూచనను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, అంతమునకు ఇదే నా సూచన అని ప్రభువా నువ్వు ప్రవక్త ద్వారా మాట్లాడినావు. అవును, అంతమునకు సూచన ప్రకటన 10 అని మాకు అర్థమవుతున్నది. నెరవేర్పు జరుగుతున్నది. ఇప్పుడు అది నెరవేర్పు జరిగినది కొంత భాగం చరిత్రలా, ఇంకొంత భాగం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రకటన 10 అంతమునకు సూచన. అవును ప్రభువా, ఇది అంతమునకు సూచనగా నువ్వు పెట్టినందుకు స్తోత్రాలు. మరి ఈ సూచనను, ఆ సూచనను, దాని స్వరమును మేము ఈరోజు విని లోబడుతున్నాం దేవా. ఆ సూచనను చూస్తున్నాము. మరి ఆ సూచనను రుజువు చేసే శబ్దాన్ని కూడా మేము ఈరోజు వింటా ఉన్నాము. ఆ శబ్దానికి మేము ఇప్పుడు లోబడతా ఉన్నాం ప్రభువా. తండ్రి, నీ కృప మాకు దయచేయి. ఖచ్చితంగా ఇప్పుడు ఆ సూచన మేము స్పష్టంగా పట్టుకుందాము గాక. అది 1963 నుండి ఆ సూచన చూపించబడింది. 2020 వరకు అది చూపించబడుతూనే ఉన్నది. ఆ సూచనలో అది జరగాల్సిందంతా ఇప్పుడు జరుగుతూనే ఉన్నది ఇప్పటి వరకు. ముందు అది ప్రవక్తలో జరిగింది ఆ పరిచర్య. ఆ తర్వాత ఇప్పుడు అది వధువులో జరుగుతూ ఉన్నది. ఓ, మేము దాన్ని పట్టుకుందాము గాక. ఆ కృప మాకు ఇవ్వు తండ్రి. వాటిని గ్రహించగలిగిన శక్తిని మాకు దయచేయి. ఆ గ్రహింపు నువ్వే ఇవ్వాలి ప్రభువా. యెషయాలో చెప్పినట్టుగా 42లో అనుకుంటా, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడను కూడా నేనే అన్నావు నువ్వు. అవును దేవా, నీవే గ్రహింపజేయవాడివి. నువ్వే మాకు గ్రహింపునివ్వాలి. నువ్వే మాకు లేఖనాలు తెరవాలి. నువ్వే మాకు ఈ సూచనలను చూసేటట్లు చెయ్యాలి. నువ్వే మాకు ఆ సూచన యొక్క స్వరం ఏమిటో మేము వినేటట్లు చేయాలా. నువ్వు ఆ సూచన ఎలా జరుగుతుందో మేము చూడాలా ప్రభువా. ఆ కృప మాకు ఇవ్వు తండ్రి. వచ్చేలని పిల్లలందరినీ దీవించమని, ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరినీ ఆస్వాదించు. వాళ్ళు ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళు దీవించబడుదురు కాక. ఖచ్చితంగా వాళ్ళు ఆస్వాదించబడుదురు కాక. వాళ్ళకి ఖచ్చితంగా నీ దీవెనలు, ఆశీర్వాదములు వారికి దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీ అందరిని